పూజలు చేయడం స్టార్ట్ చేసామన్నమాట నిదానంగా. ఇంకా వాళ్ళతో ఉన్నప్పుడు ఇంకా తప్పదు, బొట్లు పెట్టుకోవాలి, తర్వాత ప్రసాదాలు తినాలి, ఇంకా తర్వాత వినాయక చవితి వస్తే ఇంకా వాళ్ళకంటే ఎక్కువగా నేను ఎగిరేవాడిని. నా పేరు ఆనంద్ అండి. మా అమ్మ నాన్నకి మేము 4 సంతానం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నా పేరు ఆనంద్. మా అమ్మ నాన్నకి మేము 4 సంతానము, అందులో చివరి వాడిని నేను. చిన్ననాటి నుంచి కూడా అమ్మ నాన్న ఎంతో భక్తి శ్రద్ధతో మమ్మల్ని పెంచుతూ వచ్చారు. ఎంతో భక్తి శ్రద్ధతో మమ్మల్ని పెంచుతూ వచ్చారు. ఉదయాన్నే లేచినమ్మటే ప్రార్థన చేసుకొని, బైబిల్ చదువుకొని, రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడం, వచ్చిన తర్వాత మరలా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని నిద్రపోవడం నేర్పిస్తూ వచ్చారు. ఇలా నిదానంగా పెరుగుతూ పెద్ద అయ్యేటప్పుడు ఏమవుతూ వచ్చిందంటే, ఎంత ఆత్మీయంగా పెరుగుతూ వచ్చానో అంతగా లోకానికి దాసునవుతూ వచ్చాను. చిన్నప్పుడు లేచిన కాడ నుంచి ఎక్కడ ఎక్కువ సమయం గడుపుతానో ఆ మందిరాన్ని ఒకసారి చూడాలంటేనే అబ్బా ఈరోజు ఎందుకులే మందిరం వెళ్ళకుండా స్నేహితులతో సరదాగా తిరిగితే బాగుంటుంది కదా అని నిదానంగా వారంలో ఉన్నటువంటి 7 రోజుల్లో 6 రోజులు మాత్రం తప్పకుండా ఫ్రెండ్స్తో ఉండి, 7వ రోజు మాత్రమే జస్ట్ అట్లా ఆరాధనకు వచ్చేసేసి మరలా ఇప్పుడే వస్తాను అంకుల్ అని చెప్పేసేసి మరలా ఆదివారం కనిపించేవారు. 10వ తరగతి వరకు బాగా నడిచింది, పెరిగింది. పెద్ద దేవుని జనులు అని చెప్పచ్చు, దైవ జనులు అని చెప్పచ్చు. వారి మధ్యలో పెరుగుతూ వచ్చాము, వారిని చూస్తూ పెరుగుతూ వచ్చాము, వారితో చాలా అన్యోన్య సహవాసంతో పెరుగుతూ వచ్చాం. కానీ అవేమీ కూడా వాటికంటే బాగా అనిపించింది నాకు లోకం. వెంటనే లోకానికి దాసునవుతూ వచ్చాను. ఎందుకంటే ఫ్రెండ్స్ని విడిచి ఒక్క పూట ఏంటి, రాత్రి 11 కానీ 12 కానీ 1 కానీ 2 కానీ ఇంకా ఫ్రెండ్స్ అంటే 10 మందో 20 మందో లేదండి. జస్ట్ ఈ 5,000 ఎంతమందో ఆ 5,000 ఒకటి నేను తీసేస్తే నలుగురే ఉండేవాళ్ళం. ఇంకా రాత్రి ఇంకా 10, 11, 12 అయినా కానీ ఇంకా రోడ్ల మీద కూర్చొని జస్ట్ అట్లా మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకా చెడు అలవాట్లు మా దాకా రాలేదన్నమాట. అలా నిదానంగానే ఈ లోకం బాగుంది కదా అని చెప్పేసేసి దేవుణ్ణి మర్చిపోతూ, గమనించాలి ప్రియమైనటువంటి యవనస్తులారా, లోకాన్ని దగ్గరగా చేసుకునేటప్పుడు దేవుణ్ణి మర్చిపోతే పర్లేదు కానీ నిదానంగా ఎవరికి దగ్గర అవుతూ వచ్చానంటే, నాతో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరు, నేను క్రైస్తవుని అయితే పక్కనటువంటి వ్యక్తి హిందువులు, ముస్లిమ్స్, తర్వాత వేరు అన్నట్టు ఇద్దరు. ఇంకా మధ్యాహ్నము 1:20 అయితే ఆ ముస్లిం ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. మేమిద్దరం కలిసి నమాజ్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇద్దరం కలిసి, అరే నేను ఇప్పుడే నమాజ్ చేసి వస్తాను రా అంటే, పర్లేదులే నేను కూడా నీతో పాటు వస్తా. ఎందుకు లేరా, అక్కడ మళ్ళా నీకు కొత్తగా ఉంటుందంటే, పర్లేదు నేను నేర్చుకుంటా. మెయిన్ ఏంటంటే వాడిని విడిచిపెట్టకూడదు, ఆ స్నేహితుడిని విడిచిపెట్టకూడదు. తర్వాత సాయంకాలం అయిన తర్వాత ఇంకా మరలా
మేము 5 మంది కలిసి నిదానంగా అంటే మేము నలుగురం కలిసి ఇంకొకటి దగ్గరికి వస్తాం. ఎవరంటే పూజారి. శుక్రవారం పూజ చేసేటువంటి ఒక ఆలయంలో పూజారి అన్నమాట. వాళ్ళ నాన్న పూజారి అయితే వీడు ఆ రోజు మాత్రమే పూజకి వెళ్తారు. ఎందుకంటే ఆ రోజు దక్షిణ ఎక్కువ వస్తుంది కాబట్టి. శుక్రవారం రోజు ఆ రోజు దక్షిణ ఎక్కువ వస్తుంది, మనము ఎంజాయ్ చేయొచ్చురా, మీరు బయట ఉండండిరా అంటే, ఇంకా బయట మేము అటు ఇటు గాలి ఎందుకులే అని చెప్పేసి జస్ట్ అట్లా తిరిగి అట్లా ఒక సిగరెట్ తాగేసేసి వెంటనే ఆ గుడిలోకి వెళ్ళి కాసేపు అసలు ఎవరు వస్తారు, ఏం చేస్తుంటారు అసలు ఇక్కడ అని చెప్పేసి చూస్తూ 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 ఏమైపోయిందంటే బానిస అయిపోతూ వచ్చాను. పూజలు చేయడం స్టార్ట్ చేసామన్నమాట నిదానంగా. ఇంకా వాళ్ళతో ఉన్నప్పుడు ఇంకా తప్పదు, బొట్లు పెట్టుకోవాలి, తర్వాత ప్రసాదాలు తినాలి, ఇంకా తర్వాత వినాయక చవితి వస్తే ఇంకా వాళ్ళకంటే ఎక్కువగా నేను ఎగిరేవాడిని ఆ విగ్రహాల ముందు. ఒకరోజు అదే నా జీవితంలో మొదటి టర్నింగ్ పాయింట్ అన్నమాట. నా ప్రాణ స్నేహితుడు అని చెప్తాను అప్పుడు విషయం. బాగా సండే ఆదివారం దేవుని మందిరాన్ని విడిచిపెట్టి జస్ట్ దేవుని మందిరాన్ని వచ్చి చేపలు వేసిన అయిపోయింది, తర్వాత వెంటనే పరిగెత్తుకుంటా ఇంక ఎగరాలని చెప్పేసి వెళ్ళిపోయి మందు తాగేసేసి ఆ విగ్రహాల ముందు ఎగురుతున్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చి, ఈరోజు ఆదివారం కదా, ఒరే నువ్వు చర్చికి వెళ్తావు కదా, చర్చికి వెళ్ళేదేంటి, మా దగ్గరికి వచ్చావేంటి, అసలు ఈ విగ్రహం ముందు నువ్వేంద్రా కొత్తగా ఎగురుతున్నావు అన్నాడు. ఈ విగ్రహం ముందు నువ్వెందుకు కొత్తగా ఎగురుతున్నావు అనే మాట అంతలా మైకంలో ఉన్నటువంటి నన్ను కదిలించి వేసింది. అరే వీడేంద్రా విగ్రహం అన్నాడు, అరే దేవుడు కదరా అన్నా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం నీళ్ళలో వేసేస్తాం కదరా, నీళ్ళు లేకపోతే తొక్కుతాం కదరా. విగ్రహం కామ్గా ఉన్నా, ఇంకేం మాట్లాడలేదు. తర్వాత ఆదివారం అయిపోయింది, శుక్రవారం నిదానంగా దగ్గరికి వచ్చింది. శుక్రవారం అయిపోయినమ్మంటే శుక్రవారం రోజు మళ్ళా సాయంకాలము ఇంకా నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తూ వాడిని అడిగేశాను నేను, అరే ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతా, ఇన్ని రోజులు మనం వస్తున్నాం కదా, ఒకే ఒక ప్రశ్న అడుగుతా, నిన్ను నాకు జవాబు చెప్పరంటే, అరే కాసేపు నువ్వు ఉండు, కాసేపు నువ్వు పక్కనుండు, ఇప్పుడు వచ్చేటువంటి ఆమె 100 రూపాయలు ఇస్తుంది, ఆ 100 రూపాయలు అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళి ప్రశాంతంగా సిట్టింగ్ వేసుకొని మాట్లాడుకుందాం అంటే, ఆమె వచ్చినమ్మంటే 100 రూపాయలు నిజంగానే వాడు 100 రూపాయలు అనేసేసి ఏదో 4 మంత్రాలు చదివేసేసి ఇంకా వెంటనే వాళ్ళ నాన్న ప్లేట్లో అట్లా ప్లేట్ పెట్టేసేసి ఇంకా దక్షిణ తర్వాత ఆ ప్రసాదము చిన్న కొబ్బరి చిప్ప దాంట్లో ఉన్నటువంటి కొంచెం ప్రసాదం తీసుకొని వెంటనే మా దగ్గరికి వచ్చి, అరే ఇంకో తీసుకోండిరా అనకూడదు నేను, ఇంకా అరే మంచింగ్ అంటాం, తాగుబోతులకు అర్థమైంది, అరే ఇది మంచింగ్లో పెట్టుకుందాంరా అని చెప్పేసేసి పదండ్రా అన్నాడు. ఇంకా కలవరం వచ్చేసింది నాకు. అరే ఏం చేస్తారా, అరే నిజంగా చెప్పురా, దేవుడు నువ్వు పూజ చేసేటువంటి మీ నాన్న అయితేనేమి, ఈయనైతేనేమి, అసలు నువ్వైతేనేమి, ఈ దేవత దేవుడా అని అడిగితే ఇట్లా అన్నాడు, రే నీకు చెప్పకూడదు కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి, దేవుని గురించి మా గ్రంథాల్లో కూడా రాసి ఉన్నాయి, అవి మీరు గ్రహించట్లేదు, నిజం చెప్పాలంటే మీ దేవుడే దేవుడు అని ఒక మాట చెప్పేసి ఇంకా తను మౌనం అయిపోయాడు. ఆ తర్వాత కలవరం నాకు, వాడేదో విగ్రహం అన్నాడు వారం ముందు, వీడేమో అసలు ఇవి కాదురా బాబు మీ దేవుడి గురించి గ్రంథాల్లో రాశాడన్నాడు అని చెప్పి చాలా కలవరంతో, ఎంతవరకు అంటే అసలు ఈ భూమి మీద దేవుడే లేడు, అసలు ఈ భూమి మీద దేవుడే లేడు. చిన్నప్పటి నుంచి ఏమో చర్చికి నడిపించారు, నేను పెద్ద అయిన తర్వాత
ఒకసారి మసీదుకి వెళ్తూ, చాలాసార్లు మసీదుకి వెళ్తూ, తర్వాత అసలు ఈ యొక్క అమ్మవారు లేకుంటే ఈ యొక్క బొమ్మలే దేవుడు అనుకుని నేను ఇంతగా అనుకుంటే వీళ్ళు అసలు నా హృదయాలు ఒకటేసారి కలవరం తీసుకొచ్చారు ఏంటని చెప్పేసి కొద్ది కాలం మౌనంగా ఉండిపోయా. మౌనంగా ఉన్న తర్వాత ఇంకా +1 +2 అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫార్మసీ చదువుతున్నాను అనమాట. ఫార్మసీ చదివేటప్పుడు మరలా కొద్దిగా నాలో ఎక్కడో తెలియనటువంటి ఒక చిన్న ఆశ పుట్టి ఏం చేశానంటే, అరే వీళ్ళందరూ కూడా మనం చూసాం, అసలు ఇంకొకడు ఆయన ఉన్నాడు, ఈయన్ని చూసిన తర్వాత మనం చూసుకుందాం చెప్పేసి ప్రతి గురువారం వెళ్ళేవాడిని టెంకాయ పట్టుకొని. ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్ళాడంటే లాంచీ పజామా వేసుకొని ప్రతి గురువారము అసలు ఉపవాసం ఉండి ఇక్కడ ఈ మార్కాపురంలోనే చాలా సాయిబాబా కూడా చాలా ఫేమస్ అన్నట్టు అది. వెళ్ళిపోతే నేనందరినేమో భక్తి శ్రద్ధలతో వెళ్ళామండి. నాతో వచ్చేటువంటి నా ఫ్రెండ్స్ ఏమో అక్కడ ఏదో చెడు పనులు చేయడానికి వచ్చేవారనమాట. అసలు నేను పోయేసేసి పూజారికి టెంకాయ ఇచ్చేసేసి ప్రసాదం తీసుకొని వస్తా, అప్పుడు దాకా మీ ఇష్టం రా, మీరు బయట తిరగండి రా అనేవాడిని. చాలా భక్తి శ్రద్ధలతో వెళ్ళేసేసి టెంకాయ కొట్టి ఉపవాసం ఉండి మళ్ళా సాయంకాలం 6 గంటలకి ఉపవాసం దించి మరలా లోకంతో పాటు మళ్ళా ఉంటూ ఉండేవాడిని. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా, ఎప్పుడు మర్చిపోలేదు నేను, మరలా ఆదివారం పూట వచ్చిందంటే తప్పకుండా అమ్మ వాళ్ళు జ్ఞాపకం చేస్తారు, నువ్వెక్కడున్నా ఎక్కడికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, గుర్తుపెట్టుకో అంటే. సరే అని చెప్పేసేసి ఇంకా ప్రార్థనకి వెళ్దాంలే అన్నప్పుడు ఆ రోజు కంబంలో ప్రార్థన జరుగుతుంటే ప్రార్థనకు వస్తే అక్కడ ఉన్నటువంటి సేవకుడు ఏమన్నాడంటే, ఈసారి మనము యూత్ మీటింగ్ కోసం వెళ్తున్నాము, యూత్ మీటింగ్కి వెళ్దాము అన్నాడు. అంటే సరే అని చెప్పేసి అందరు రెడీ అవుతున్నారు. మా అన్న తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వారు యవనస్తులు అందరూ రెడీ అవుతున్నారు. మా అమ్మ వచ్చి అడిగింది, ఏంట్రా నువ్వు యూత్ మీటింగ్కి వెళ్ళవా ఏంటి అని అంటే, ఇంక అక్కడికి వెళ్తే అదే వాక్యం, లేకుంటే అక్కడికి వెళ్తే అయ్యే మాటలు, ఇంకేం వద్దులేమా, ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం వెళ్తాలే అన్న. అంటే అందరూ వెళ్తున్నారు, కారు వెళ్తుంది, వ్యాన్ వెళ్తున్నాయి, వెళ్ళురా అన్నారు. ఇంకా అతి బలవంతం మీద సరే అని చెప్పేసి జట్టివారిపల్లిలో యూత్ మీటింగ్కి వెళ్తూ వచ్చాను. జట్టివారిపల్లిలో యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిప్ గారు ఆ దినాల్లో బతుకున్నారు. అప్పుడు ఆయన వాక్యం అయిపోయిన తర్వాత ఇలానే ఆటోకాలు ఇచ్చారనమాట. ఇంకా మనకి పని లేదు కదా, మనకి పని లేదని చెప్పేసేసి ఆయన వాక్యం చెప్పి అయిపోయినమ్మటే నేనేం చేశానంటే ఇంకా బయటికి వెళ్ళిపోయా. జట్టివారిపల్లికి వెళ్ళే వారికి తెలిసాయన్నమాట, అక్కడ ఎక్కువ నిమ్మకాయ తోటలు ఉంటాయి. జట్టివారిపల్లిలో మన మందిరం ఎక్కడైతే జరుగుతుందో ఆ మీటింగ్స్, దానికి ముందు అవన్నీ కూడా నిమ్మకాయ తోటలు ఉంటాయన్నమాట. నేను ప్రశాంతంగా వెళ్ళిపోయి, వాళ్ళు ముందే చెప్తారు, మన వాళ్ళు ఎట్లా చెప్తారంటే, ఆ నిమ్మకాయల తోటలకు వెళ్ళకూడదు, నిమ్మకాయలు తెంచకూడదు, జాగ్రత్త, వెళ్తే మాత్రం మనకి చెడ్డ పేరు వస్తుందంటే మనం అదే పని చేస్తాం కదా. అలానే పోయేసి చిన్న సందు ఉంటే లోపలికి వెళ్ళేసి ప్రశాంతంగా ఒక నిమ్మకాయ చెట్టు దగ్గర కూర్చొని ఇంకా వింటున్నా. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోయిన తర్వాత టీకి వెళ్దాంలే అని చెప్పేసి చాయ్ ఇస్తారు కదా, బిస్కెట్ ఇస్తారు కదా, అప్పుడు వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఎదురు చూస్తూ కామ్గా కూర్చొని ఉన్నాను అనమాట. నేను ఒక్కడనే ఉన్నాను. ఉన్న తర్వాత ఆ రోజు నిజంగా దైవజనుడు మాట్లాడుతూ, నీవు దేవుని మందిరంలో నుంచి, ఈ పెండాల్లోంచి బయటికి వెళ్ళిపోయి దేవుడికి నీకు సంబంధం లేనట్టుగా ఎక్కడో నిమ్మకాయ చెట్లలో లేకుంటే నిమ్మకాయ తోటలో నువ్వు కూర్చొని అసలు ఈ దేవుడు నా దేవుడు కాదులే అన్నట్లుగా ఆలోచన చేస్తున్నావు. అసలు ఈ సమయంలో నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అంటే మైక్ బాగా వినిపిస్తుంది అనమాట. నేను అటు ఇటు చూసా, చాలా అబ్జర్వ్ చేశా. అరే నాలాగే ఎవరో వచ్చి ఉంటారులే అని చెప్పేసేసి, అంటే మాటి మాటికి అదే మాట ఒక 3-4 సార్లు చెప్పారు. చెప్తే అబ్బా వీళ్ళు మనం వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి అక్కడ నిమ్మకాయ దగ్గర నుంచి తోటలోంచి లెగిసి బయటికి వచ్చేసాను. బయటికి వచ్చేసేసి జస్ట్ అక్కడ మనం వెళ్ళినటువంటి వ్యాన్ ఉంటే వ్యాన్లో కూర్చుంటే మళ్ళీ అదే సౌండ్, మళ్ళీ అదే శబ్దము. నువ్వు నిమ్మకాయ తోటలోంచి లెగిసి అసలు మరలా
ఈ దేవుడు నీ దేవుడే కాదు, లేకుంటే అసలు నీ కోసం దేవుడు ప్రాణం పెట్టలేదు అనేటువంటి ఏదో ఇదిలో ఉండేసేసి నువ్వు అక్కడి నుంచి లేచి నువ్వు మరలా వ్యాన్లో కూర్చున్నావే, ఇది నుంచి చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని మరలా శబ్దం. ఇదేంది క్లియర్గా మాట్లాడుతున్నాడు. మరలా సరే అసలు వ్యాన్లో నాలాగా కూర్చొని ఉండొచ్చులే అని చెప్పేసి నేనేం చేశానంటే, వ్యాన్ కింద పెద్ద సీటు, చివర్లో ఉన్న సీటు, దాని కింద దాక్కుందాం, చూద్దాం అసలు ఏమంటారు, అసలు మనక కాదా. సేమ్ మళ్ళా నీ హృదయాన్ని ఎంతసేపు కఠినం చేసుకుంటావు, నీవు ఎంతసేపు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు. అయ్యో ఇంతగా నీ పాపముల చేత నువ్వు దేవుణ్ణి ఇంతగా వేదన పెడుతున్నావే. అసలు ఈ సమయంలో నువ్వు చనిపోతే ఏంటి? నువ్వు నిమ్మకాయ తోటలోంచి లేచి నువ్వు వ్యాన్లోకి వచ్చి కూర్చున్నావు, వ్యాన్లోంచి నువ్వు సీట్ కింద భాగంలో కూర్చున్నావు. జాగ్రత్త, ఈ దినం చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. ఒక్కసారిగా భయం ప్రారంభమవుతూ వచ్చింది. ఒక్కసారిగా భయం, లోపల తెలియనటువంటి ఒక భయం ప్రారంభమవుతూ వచ్చింది. ప్రభువా, నువ్వు చిన్నప్పటి నుంచి నీ మందిరానికి వచ్చాను, చేపలేసాను, ఎంతో సేవ చేశాను, అసలు నన్ను చంపాలి నువ్వు ఎందుకు అనుకుంటావు? అసలు నువ్వు దేవుడి కాదు. లేకపోతే నేను మసీదుకి వెళ్ళాను, అక్కడ నాకేం లేదు, అట్లా అని చెప్పేసి గుడికి వెళ్తే తనేమో అసలు మీ దేవుడే దేవుడు అన్నాడు. అసలు అది కూడా కాదని చెప్పి మనుషులు ఎక్కువ మంది, అరే వీళ్ళు అసలు ఏ పాపం లేదురా బాబు అని అన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను పూజిస్తే ఆ వ్యక్తి అన్నాడు అసలు నేను దేవుణ్ణే గాను అని. ఆ వ్యక్తి అన్నాడు అసలు నువ్వు నిజంగా దేవుడు అయితే ఇలా కాదు నాతో మాట్లాడాలి, ఇలా కాదు నాతో మాట్లాడాలి అని చెప్పి నేను వ్యాన్లో అక్కడే అసలు వెంటనే లేచేసి బయటకు వచ్చేసానమాట. అసలు బయటకు వచ్చేసేసి వెంటనే ఇంక అసలు చర్చిలో వెళ్తే మళ్ళా పెండాల కిందకి వెళ్తే ఏదో ఒక రీతిగా మనల్ని మన చెయ్యి ఎత్తిస్తారు, వీళ్ళు ఈరోజు మనం వదిలిపెట్టరని చెప్పేసి ఇంక నేను పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నా. అసలు ఈ మైక్ వినిపించకూడదు నాకు, ఈ మైక్ వినిపినంత దూరంగా పరిగెత్తాలని ఆవేశపడిపోయి పరిగెత్తుతుంటే దేవజనుడు వదిలిపెట్టలేదు, దేవుని మాటలు వదిలిపెట్టలేదు. మరలా అవే మాటలు, నిమ్మ తోటలోంచి నువ్వు లేచి కారులో వ్యాన్లో కూర్చున్నావు, వ్యాన్ వెనక భాగానికి వెళ్ళావు, ఇప్పుడు వెనక భాగం నుంచి నన్ను తప్పించుకుంటూ నువ్వు రోడ్డు మీదకి వచ్చి పరిగెత్తున్నావే, ఆ ఎదురుగా వచ్చేటువంటి బస్సే ఆ కింద పడితే నువ్వేమైపోతావు, ఆ బస్సు కింద పడిపోతే నువ్వేమైపోతావు, నీ ఆత్మని ఎందుకు నరకానికి అప్పగిస్తున్నావు? ఇంక నేనేం మాట్లాడలేదు, మౌనంగా పరిగెత్తేటువంటి ఆగిపోయి మరలా వచ్చి పెండాల్లో కూర్చున్నా. ఈరోజు నేను చేతులు ఎత్తితేనే కదా, నాకు ఆ కార్డు ఇచ్చేది, ఈ మొక్క ఇచ్చేది. నేను చేతులు ఎత్తను. నేనేం చేస్తానంటే ఈ రెండు చేతుల్ని గట్టిగా నా కాళ్ళ కింద దాచిపెట్టుకుంటాను. ఈ రెండు చేతుల్ని గట్టిగా నేను నా కాళ్ళ కింద దాచిపెట్టుకుంటా అని చెప్పి బలవంతంగా నా కాళ్ళ మధ్యలో దాచిపెట్టేశాను కింద. కాళ్ళు చాలాసేపు ఇంకా జరుగుతూనే ఉంది, ఆర్డర్ కాల్ ఇస్తూనే ఉన్నారు. ఒకసారి తెలియకుండానే అసలు కార్డు వచ్చి నా చేతికి తగులుతుంది, ఆర్డర్ కాల్ వచ్చి నా చేతికి తగులుతుంది. నా చేతులు రెండు నా కాళ్ళ కింద ఉన్నాయి కదా, అది నాకు కాదులే. కళ్ళు తెరిస్తే ఎక్కడ మరలా అది నిజంగా నా చెయ్యేమో అని భయం అవుతుందని చెప్పేసి నేను కళ్ళు ఎత్తకుండా అంతే ఉంటే ఆయన వచ్చి ఇట్లా ఇదే కాడుతో కొడుతూనే ఉన్నాడు అనమాట. ఆయన చివరిగా ఒకసారి నిదానంగా కళ్ళు తెరిచి చూస్తే నాకంటే ముందుగా నాకు తెలియదు కానీ నా చెయ్యి లేచింది. నిజంగా ఆ రోజు ఇంకా నేను దేవుని ముందు ఒప్పుకోవాల్సి వచ్చింది. అయ్యా, నిజంగా నా పాపాల చేత నేను ఇంత ఆయాస పెట్టానా నిన్ను, నా దోషాల చేత నేను ఇంతగా నిన్ను విసిగించానా? నిజంగా ఒక్కొక్కటి ఆ దినాల్లో నిజంగా 15-20 నిమిషాల ఆర్డర్ కాల్ ఇచ్చేవాళ్ళు.
కన్నీళ్లు కారిపోతున్నాయి, కన్నీళ్లు కారిపోతున్నాయి. ప్రభువా, నేను ఇదిగో ఈ పాపం చేస్తూ వచ్చాను. ప్రభువా, తెలియకుండా నేను విగ్రహాల ముందు నిలబడుతూ వచ్చాను. అయ్యా, తెలియకుండా నేను రాయి ముందు నిలబడుతూ వచ్చాను. అయ్యా, నీకు ఇవ్వాల్సినటువంటి మహిమను నేను వారికి ఇస్తూ వచ్చాను, వాటి ముందే గుర్తు వచ్చాను. అయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పేసి ఏవైతే పాపాలు నాకు జ్ఞాపకం వచ్చాయో అవన్నీ కూడా తలపోసుకొని కన్నీరు కార్చి దేవునికి నన్ను నేను అర్పించుకుంటూ వచ్చాను. నిజంగా ఆ ఆనందం ఈ రోజు వరకు కూడా అలానే ఉంది. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆనందం నిజంగా చెప్పనసఖ్యమైనటువంటి మహిమాయుక్తమైనది. ఆనందంతో నిజంగా ఎంతో సంతోషంగా మీటింగ్ అయిపోయింది. అది 2004 సంవత్సరం అనమాట. అప్పుడు దేవుణ్ణి నా సొంత రక్షగా అంగీకరిస్తూ వచ్చాను. ఆ తర్వాత 2 సంవత్సరాలు దేవుని మందిరంలో నమ్మకంగా పరిచారం చేస్తూ 2006 సంవత్సరంలో ఫిబ్రవరి 11వ తారీఖు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామంలో బాప్తీసం తీసుకోవడం జరుగుతూ వచ్చింది. సంఘం ఎదుట నిలబడి సాక్ష్యం ఇస్తూ వచ్చాను. సంఘంలో అంగంగా చేర్చబడుతూ వచ్చాను. ఆ తర్వాత అప్పుడు దాకా బాగానే ఉంటుంది. ఆ తర్వాతే సాతాను ఇంకా భయంకరంగా నా మీద అసలు యుద్ధం అనుకోవచ్చు. ప్రేమతో పెద్దవారిని, దేవుని సేవకుల్ని ఒక మనవి ఏంటంటే, బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి, లేకుంటే రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, కొత్తగా రక్షింపబడినటువంటి వ్యక్తిని విడిచిపెట్టద్దు. నిజంగా ఎందుకో తెలియదు కానీ 2006 కొన్ని దినాలు అయిపోయిన తర్వాత నిదానంగా చదువు అయిపోతూ వచ్చింది. నాది చదువు అయిపోయింది. ఫార్మసీ అయిపోయిన తర్వాత జాబ్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్కి వచ్చా. జాబ్ చేయడానికి ఫార్మసిస్ట్గా జాబ్ వచ్చింది. గ్లోబల్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా జాబ్ వచ్చింది అనమాట. జాబ్ వస్తే చిన్న వయసే 21 సంవత్సరాల వయసులో జాబ్ వచ్చిందనమాట. అసలు ఫార్మసిస్ట్ 1 సంవత్సరం అయిపోయింది. పనంతా నేర్చుకున్న తర్వాత నిదానంగా ఒకటే సంవత్సరంలో ఎక్కడ దాకా వెళ్తూ వచ్చామంటే, LIC అంటారు, లివర్ పేషెంట్స్ని చూసేటువంటి విభాగము అన్నమాట. ఆ విభాగంలో సీనియర్ ఫార్మసిస్ట్గా ప్రమోట్ చేస్తే భయంకరమైనటువంటి డబ్బులు వస్తాయి. మనము ఒక ట్యాబ్లెట్ని రికమెండ్ చేసినా, లేకుంటే ఒక షంట్ వేస్తారు కదా, కార్డియాలజీ, ఒక్కదాన్ని కూడా మనం రికమెండ్ చేసినా కానీ ఇంచుమించు 10% కమిషన్ ఇస్తారు. చిన్న వయసులో ఒకటేసారి భయంకరమైనటువంటి డబ్బులు. ఎంత మా జీతాలు అప్పట్లో 9-10 వేల రూపాయలు, కానీ పై ఆదాయం ఇంచుమించు 60-70 వేల రూపాయలు వచ్చేవి ఒకటే నెలలో. ఒకటేసారి అర్థం కాల. డాక్టర్స్తో కూర్చోవడం, లేవడము, వారం వచ్చేసరికి డాక్టర్స్తో తప్పకుండా శనివారం వచ్చిందంటే మరలా పార్టీ. జరిగిన దానికి నిజంగా ఈరోజు చాలా బాధపడతాను. అయ్యో, కానీ ఏదైనప్పటికీ నీ సమస్తము సమకూడి మేలుకే జరిగాయని దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఇష్టానుసారంగా మరలా జీవించినప్పుడు, తప్పిపోయినప్పుడు నిజంగా ఈరోజు మార్నింగ్ మనం చూసినట్టుగా, ఉదయకాలంలో చూసినట్టుగా దేవుడు శిక్షిస్తాడు. రక్షింపబడి మనము పడిపోతే దేవుడు శిక్షిస్తాడు. అదే హాస్పిటల్లో ఒక పేషెంట్గా, ఏదైతే నా విభాగం ఉందో LICలో, అదే హాస్పిటల్లో నా కోసం ఎప్పుడు అనుకోలేదు ఒక బెడ్ ఉంటుందని. ఎప్పుడు అనుకోలా ఒక బెడ్ నా కోసం ఉంటుందని. నిజంగా ఉదయకాల సమయంలో లేచి టిఫిన్ తీసుకుందామని చెప్పి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు తెలియకుండానే నోట్లోంచి రక్తపు గడ్డలు బయటకు వస్తున్నాయి.
బయటకు వస్తున్నాయి. ఏంటా అని ఆలోచన చేస్తే నా ఫ్రెండ్ అన్నాడు, ఒకసారి నువ్వు వెళ్ళి పల్మాజిస్ట్కి చూపించుకుంటే మంచిది అన్నాడు. సరే అని చెప్పేసి వెళ్తే 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. వెళ్ళేటప్పుడు నా సహోదరిని పిలిచాను అనమాట. అన్నా, ఇంకా నేను చనిపోవడానికి దగ్గరగా ఉన్నానేమో, ఓసారి వచ్చి కనిపించురా అన్న. అంటే తను వచ్చాడనమాట. తను భయపడిపోయాడు. ఏంట్రా ఏమైందిరా అంటే, అప్పుడు నాతో పాటు అంటే పక్కనే హైదరాబాద్ ఉప్పల్లో ఉండేవాడు, నేను దిల్షునగర్లో ఉండేవాడిని. తను వచ్చేసి వెంటనే, అరే ఏమైపోయింది సడన్గా అంటే, ఇలా ఉదయాన్నే నాకు రక్తపు గడ్డలు పడ్డాయి, ఇలా ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో జాయిన్ చేసుకోమని చెప్పారు, రాత్రిపూట వచ్చి జాయిన్ కమ్మన్నారు అని చెప్పంటే, సరే ఎందుకైనా మంచిది అమ్మా నాన్నకి ఫోన్ చేద్దాము అన్నాడు. ఇంకా అమ్మా నాన్నకి ఫోన్ చేస్తే అమ్మా నాన్న భయపడుకుంటా రాత్రి బయలుదేరి మరుసటి ఉదయానికి వచ్చేసారు. అప్పటికి మేము రాత్రిపూట మరలా అన్నతో మాట్లాడుతూ తెలియకుండానే మరలా వామిటింగ్ వచ్చేసింది అనమాట. భయంకరంగా. నేను అనుకున్నాను ఇంకా చనిపోతానేమో అనుకున్నా. హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతూ వచ్చింది. 2-3 దినాలు అసలు ఏమాత్రం కూడా స్పృహలో లేను నిజంగా. తర్వాత మా నాన్నగారు వచ్చి నా పక్కన ఇలా కూర్చున్నారు. ఏమైందంటే, నాన్న ఇక్కడ ఉన్నటువంటి మెడిసిన్స్ బట్టి నాకు ఇన్ఫెక్షన్ అయింది, అంతకంటే ఏమి కాలేదు, సరే మీరు వెళ్ళిపోండి అని అంటే, అలా మాట్లాడుతూ తెలియకుండానే మొత్తం కూడా ఆయన మీద వామిటింగ్ చేశాను అనమాట, రక్తపు. ఇంకా ఆయన చాలా బాధపడుకుంటూ అయ్యో వీడు ఇంకా చనిపోతాడు అనేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాత్రి 11 గంటలకి నా సహోదరుడు ఒక మాట చెప్తూ వచ్చాడు నాతోటి. ఆనంద్, జ్ఞాపకం పెట్టుకో, చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో పెరిగాం. ఆ దేవుడు కాదని చెప్పేసి నువ్వేం చేస్తూ వచ్చావు, నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయావు. మరలా అదే దేవుడు అని తెలుసుకొని రక్షింపబడి ఒకటే రోజు బాప్తీసం తీసుకున్నామే, ఏం తక్కువైందని నువ్వు అసలు ఎందుకు? గుర్తుపెట్టుకో, చనిపోతే, ఈ రాత్రి నువ్వు చనిపోతే పరలోక రాజ్యం వెళ్ళడం అసంభవం. దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే పరలోక రాజ్యంలో ఆ వాకిటి దగ్గర ఎక్కడ స్థలం ఇస్తాడేమో దేవుడు జ్ఞాపకం పెట్టుకో, ప్రార్థన చేసుకో అంటే రాత్రి 11 గంటల సమయంలో, ప్రభువా నేను నిజంగా నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, బతికితే ఒక్క అవకాశమి, బ్రతికితే నీ సేవ చేస్తా, బ్రతికితే మీ సేవ చేసుకుంటూ ఇంకా మీ దగ్గరికి వచ్చేస్తానయ్యా అని తీర్మానం చేసుకొని మరలా సేమ్ అన్కాన్షియస్కి వెళ్ళడం జరిగిపోతూ వచ్చింది. 2 దినాలు గడిచిపోయినాయి. చివరిగా 5వ దినాన డాక్టర్ వచ్చి, ఆనంద్ ఏమైపోయింది, చనిపోతామని భయం అవుతుందా ఏంటి అంటే, సార్ ఏంటి సార్ 5 రోజుల నుంచి ప్రతి ఒక్కరు వస్తున్నారు, బ్లడ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు, అసలు ఏ రోగం వచ్చిందో చెప్పట్లేదు సార్, లివర్ పోయిందా లేకుంటే కిడ్నీస్ పోయాయా? ధర్మేష్ కపూర్ అని చెప్పేసి సీనియర్ లివర్ డాక్టర్ మన ఇండియా కూడా చెప్పను, ప్రపంచంలోనే లివర్ గురించి ఏదైనా చెప్పాలి అంటే ఫిజిషియన్ అంటే ఆయనే. అప్పట్లోనే ఆయన చాలా ఫేమస్ అనమాట. ప్రపంచం మీద ఇంచుమించు అప్పట్లో 60 నేను పనిచేసేటప్పుడు 62 కేసులు చేస్తే 52 మందిని బతికిచ్చాడు ఆ మనిషి. ఆపరేషన్ చేసేది ఎవరంటే డాక్టర్ రేలే అని చెప్పేసి ఇక్కడ నుంచి శ్రీలంక నుంచి వస్తాడు ఆ డాక్టర్. ఆ సమయంలో ఆయన ఉండి, డోంట్ వరీ ఆనంద్, దిస్ ఇస్ వెరీ స్మాల్ ప్రాబ్లం, వై ఆర్ యూ థింకింగ్, డోంట్ వరీ, లీవ్ ఇట్, నీ లివర్ చాలా బాగుంది, నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే, సార్ మరి ఏమైంది సార్ చెప్పండి సార్ అంటే, అప్పుడు పల్మాలజిస్ట్ వచ్చి, నువ్వు చేసినటువంటి నీ పాపం పనులే నిన్ను ముట్టుకున్నాయి, ఒక్క నిమిషం కూడా కామ్గా ఉండేవాడిని కాదు, లేచినా కూర్చున్నా అవి పెద్దగా చెప్పుకోదగ్గ పాపాలేం అంటే అనకూడదు, కానీ అవి పెద్దగా మేలైనవి ఏమీ కావు. నిజంగా
ఒక వారం హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ చేసిన తర్వాత మరలా ఒక 2 సంవత్సరాలు దేవుడు అదే హాస్పిటల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తే, ఆ తరువాత దేవుని దగ్గర మాట్లాడుతూ వచ్చాను. అయ్యా, ఇప్పుడు నా ఆరోగ్యం నాకు బాగుందనిపిస్తుంది, మరి ఏం చేయమంటావు అంటే, చిన్న శాలరీ పెంచలేదని చెప్పేసి తెలియకుండానే రిజైన్ చేసేసా. శాలరీ జస్ట్ హైక్ ఇవ్వలేదని చెప్పేసి సిల్లీగా సీఓ దగ్గరికి వెళ్ళి, సార్ నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి జస్ట్ అట్లా రాసేసి ఇచ్చేస్తే ఆయన నీ ఇష్టం అన్నాడు. ఇంకంతే, 1 మంత్ చేసేసి ఇంక వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇంట్లో కూర్చున్నా అనమాట. ఇంట్లో ఖాళీగా కూర్చున్నా. అది 2010వ సంవత్సరం. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఇంకా దేవుని మందిరానికి వెళ్తూ వస్తున్నా అనమాట. ఒకరోజు కిష్టం శెట్టిపల్లి అని చెప్పేసి ఖమ్మం దగ్గర ఉంటుంది, అక్కడికి తిమోతి గారు వచ్చారు, దైవజనులు. వచ్చి, ఏంటి ఆనంద్ బాగున్నారా అంటే, అంకుల్ బాగున్నాం అంకుల్, ఎలా ఉన్నారంటే ఉద్యోగం చేస్తున్నా. లేదు అంకుల్, వదిలేసేసాను అంకుల్, ఇంట్లో ఉన్నానంటే, ఆయన అన్నాడు, ఖాళీగా కూర్చొని అన్నం ఎలా తింటున్నావు? ఖాళీగా కూర్చొని అన్నం ఎలా తింటున్నావు? పనివాడే జీతానికి పాత్రుడు, ఖాళీ కూర్చొని ఇంట్లో అన్నం తినకూడదు. పెద్దవాళ్ళు చెప్తారు కదా, అన్న ఇట్లా చూడన్నా వీడు ఖాళీగా ఉన్నాడు అట్లా. అంటే చాలా బాధ అనిపించింది. అయ్యో, నేను ఇంచుమించు 4-5 నెలలు ఖాళీగా ఉండి ఇంట్లో తింటున్నానే అని చెప్పి రాత్రికి నేనేం చేశానంటే, మళ్ళా ఫైల్ మొత్తం ప్యాక్ చేసుకొని వైజాగ్ వెళ్ళిపోయా. అప్పుడు తెలంగాణ ఆంధ్రాకి మధ్యలో గొడవలు అనమాట. తెలంగాణలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం ఎందుకులే అని చెప్పేసి వైజాగ్ అయితే సముద్ర తీరంలో ప్రశాంతంగా ఉండని చెప్పేసి 7 హిల్ హాస్పిటల్కి, తర్వాత అపోలో హాస్పిటల్కి, కేర్ హాస్పిటల్కి రెజ్యూమ్ ఇచ్చేసి వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత ఎదురు చూసే సమయంలో ఇట్లానే దేవుని సేవకుడు ఏం చేశాడంటే, ఆనంద్ ఖాళీగా ఉన్నావు కదా, సరే నాతో పాటు రా అని చెప్పేసి ఆయన నాతో పాటు తీసుకుని ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను తీసుకుని వెళ్ళేవాడు అనమాట. వెళ్తూ వస్తున్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం పూట మా అమ్మ ఖాళీగా ఎందుకు ఉంటావురా, అప్లికేషన్స్ వచ్చేచ్చు కదా, చదువు లేదు ఏం లేదనమాట, ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు, ఇదిగో ఈ బుక్ తీసుకొని చదువు అంది. భక్సింగ్ గారి టెస్ట్ మనీ అనమాట. భక్సింగ్ గారి సాక్ష్యం. చిన్న పుస్తకం కదండి, పెద్ద పుస్తకం చూసారా, పెద్ద పుస్తకం. ఇంకా వెళ్ళాను, మధ్యాహ్నం కూర్చున్నా. మా ఇంటి ముందు ఒక హాస్టల్ ఉంటే ఆడ కూర్చొని ఇంకా చదవడం ప్రారంభిస్తే ఒకరోజు అయిపోయింది, ఒక 20-30 పేజీలు చదివేశాను. రెండో రోజు ఇంకా చదవాలనిపించింది. రెండో రోజు కూడా సగం పుస్తకం అయిపించేసాను. మూడో రోజు ఉదయాన్నే ఇంకా అన్నం లేదు ఏం లేదు, ఉదయాన్నే 9 గంటలు లేచేసి పోయేసి ఆ ప్రశాంతంగా ఆ హాస్టల్ మీద కూర్చొని ఇంకా చదవడం ప్రారంభిస్తే మూడో రోజు ఆ పుస్తకం కంప్లీట్ అయిపోయిన తర్వాత వదిలిపెట్టట్లా. భక్సింగ్ గారి జీవితం వదిలిపెట్టట్లా. ఇట్లా కాదని చెప్పేసి మరలా తీసుకుని ఒక ఉదయం ప్రారంభిస్తే రాత్రి ఇంచుమించు 9 గంటలకి ఆ పెద్ద పుస్తకం 232 పేజీలు ఎంత ఉంటుంది ఇంచుమించు, ఆ పుస్తకం మొత్తం చదివేశాను. అప్పటికి కూడా తృప్తి చెందలేదు. మరలా మరుసటి రోజు చదివా. 3 రోజులు చదివిన తర్వాత రాత్రి ఇంచుమించు 12 గంటలప్పుడు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. ఒక దైవజనుణ్ణి నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి తీసుకొచ్చి ఇన్ని సంఘాలు స్థాపించడానికి వాడుకున్నావే యేసయ్యా, నీ చిత్తమైతే వారి మధ్యలోకి వెళ్ళి సేవ చేయడానికి అనుమతినిస్తావా అని ప్రార్థన చేసుకొని పండుకున్నా. అప్పుడు కూడా సేవ తీర్మానం చేసుకోలేదండి. ఉద్యోగం చేస్తూనే సేవ చేద్దాంలే అన్న ఆలోచనలోనే ఉన్నా. తర్వాత దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఒకరోజు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు నాతోటి. చూద్దాం ఆ మాట కూడా చూడండి. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. 43వ ఇదే మాట ఇక్కడే ఉంటుంది. 43:1 అయితే యాకోబు, నేను నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇజ్రాయేలు, నేను నిర్మించిన
వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేనే నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు మాట్లాడినప్పుడు, అయ్యా నిజంగా నేను నీ సొత్తు అయితే, ఇదిగో ఈ జీవితము ఒకప్పుడు భయంకరంగా ఉండే, పాపంలో ఉండే, అసలు నిజంగా ఇప్పుడు నిజంగా నేను నీ సొత్తు అయితే నేను నీ సేవ చేస్తాను. అప్పుడు తీర్మానం చేశాను, తర్వాత ఇప్పుడు కూడా తీర్మానం చేస్తున్నాను. నాతో ఇంకా స్పష్టంగా మాట్లాడు. ఇదిగో ఇంకా నా దగ్గర ఇంచుమించు 21 రోజులున్నాయి. ఈ 21 రోజుల్లో నాతో మీరు మాట్లాడాలి. మీరు నాతో మాట్లాడకపోతే నేను మరలా తిరిగి జాబ్ చేసుకుంటాను. జాబ్ చేసుకుంటేనే మిమ్మల్ని సేవిస్తాను. అంటే దేవుడు 1 కాదు 2 కాదు, నిజంగా ఎన్నిసార్లు మాట్లాడంటే ఈ తర్వాత మరలా 45లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. 45వ యెషయాలో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 6వ వచనము, 6వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, నీవు నన్ను ఎరగనప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. అయ్యా నేను నిన్ను ఎరగలేదు, అయినా నువ్వు నన్ను సిద్ధపరిచావా, అయితే పర్లేదు. ఇంకా మాట్లాడంటే అలా దేవుడు మాట్లాడుతూ ఒకసారి బాప్తీసం తీసుకున్నప్పుడు, యెహోవా నీకు నిత్యం వెలుగుగా ఉండని 22లో మాట్లాడిన మాట ఇంకోసారి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సరే ప్రభువా, నీ చిత్తమైతే నేను నీ సేవ చేయడానికి తయారు అంటూ వచ్చాను. ఆ తర్వాత వెంటనే చూడండి, కేర్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. అలా రాత్రి తీర్మానం చేసుకొని అయిపోయిందో లేదో, వెంటనే కేర్ హాస్పిటల్ నుంచి, వైజాగ్ కేర్ హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. మనం ఇక్కడ గాజువాకలో కేర్ హాస్పిటల్ కట్టిస్తున్నాము, అయిపోయింది. అక్కడ మీరు ఫార్మసీ మేనేజర్గా వెళ్ళడానికి ఇష్టమైతే మీకు క్వార్టర్స్ ఇస్తాము, తర్వాత మంచిగా అప్పట్లో 28,000 జీతం ఇస్తాము, తర్వాత మంచిగా మీకు అప్ అండ్ డౌన్ ట్రావెల్స్ అవన్నీ. అసలు ఇవన్నీ నాకెందుకులే, ఎంతకంటే ఇంకా ఎక్కువ వస్తుంది నాకు తెలుసు కదా ముందుగానే. ఒక్క ½ అన్ అవర్ టైం ఏంటి సార్, నేను మరలా మీకు ఫోన్ చేసి చెప్తాను అని మాట్లాడేసి వెంటనే మోకరించి వెంటనే దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చా. ఏంటి ప్రభువా, రాత్రే కదా తీర్మానం చేసుకున్నాను నీ సేవ చేయాలని, ఉదయానికే ఏంటి పరీక్ష అంటే, ఉద్యోగం చేస్తూ సేవ చేయమంటావా అంటే దేవుడు ఏం మాట్లాడలా, మౌనంగా ఉన్నాడు. అయ్యా చెప్పయ్యా అంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. సరే, ఒక అర్ధగంట టైం ఇచ్చాం కదా, అప్పుడు దాకా ఏది కూడా దేవుడు మాట్లాడలా. చివరి సమయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. మోషేకి దేవుడు మాట్లాడాడు కదా హెబ్రీలకు రాసిన పత్రికలో, ఇదిగో అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకో, వీటికంటే గొప్పది ఘనమైంది నీ ముందు దాచి ఉంది. వెంటనే వారికి ఫోన్ చేసి, సార్ నన్నేమనుకోవద్దు, నిజంగా ఒకప్పుడు అవసరం ఉండి నాకు జాబ్, కానీ మీరు అంతకంటే ఇంకా మంచి జాబ్ నాకు ఇచ్చారు, కానీ దానికంటే ఇంకా మంచి జాబ్, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి సేవించేటువంటి గొప్ప జాబ్లో దేవుడు నన్ను నియమించాడు సార్ అంటే, సార్ మీకు ఈ నెలంతా టైం ఇస్తాం సార్, మీరు ఎప్పుడైనా రావచ్చు. సోమరాజు గారు కేర్ హాస్పిటల్ అధినేత, అపార్ట్మెంట్ అన్నీ ఫిక్స్ అయిపోయినాయి సార్, మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ జాబ్ మీకుంటుంది ఈ నెలలో. లేదు సార్, అర్హులైనటువంటి వారికి అది ఇచ్చేసేయండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జూన్లో దేవుని సేవకు, సంపూర్ణ సేవకి 2011 జూన్ దేవుడు నిజంగా సంపూర్ణ సేవకు నన్ను పిలుచుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత సేవలో నిదానంగా ఒక్కొక్కటి దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. ఎక్కడుండాలయ్యా అని అడిగినప్పుడు దేవుడు చర్యాల అనేటువంటి ఒక ప్రాంతం చూపిస్తూ వచ్చాడు. ఒక సువార్త పనిచేసేటువంటి దైవప్రసాద్ రెడ్డి గారిని చూపిస్తూ వచ్చాడు, ప్రసాద్ రెడ్డి గారిని. ఆయన దగ్గర వెళ్తూ ఒకటే మాట చెప్పాను నేను, అంకుల్ నేను ఇక్కడ సేవ చేయడానికి రాలేదు, 2 సంవత్సరాల తర్వాత నేను మరలా తిరిగి నార్త్ ఇండియా వెళ్ళిపోతా. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావంటే, అంకుల్ గత నెలంతా ప్రార్థన చేశా, దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు,
4 సంవత్సరాలు దేవుడు నన్ను తర్ఫీదులో ఉంచుతా అన్నాడు. 2 సంవత్సరాలు మీ దగ్గర పెడతా అన్నాడు. 2 సంవత్సరాలు ఒక ప్రాంతంలో పెడతా అన్నాడు. ఆ ప్రాంతం ఇంకా దేవుడు నాకు బయలుపరచలేదు అన్నా. నీ ఇష్టం, దేవుడు నిన్ను నార్త్ ఇండియాకి తెచ్చుకుంటే నేను మాత్రం ఆపను అంది. మంచి మాట చెప్పి అనేక రకాలుగా సువార్త సేవలో మనకు నేర్పిస్తూ వచ్చాడు. తర్వాత అసలు నిజంగా బైబిల్ ఎలా చదవాలో అక్కడ నేర్చుకుంటూ వచ్చాను. తర్వాత దేవుని వాక్యం ఎలా చెప్పాలో కూడా అక్కడ నేర్చుకుంటూ వచ్చాను దేవుని సేవలో. ఆ తర్వాత 1 కాదు 2 కాదు, అసలు ఎప్పుడు కూడా స్టీరింగ్ పట్టుకున్నటువంటి నన్ను డైరెక్ట్గా దేవుడు పెద్ద బస్సు మీద కూర్చోబెట్టాడు. ఒకటేసారి అంటాడు, నడిపించు ఆనంద్, ఏం పర్లేదు, ఈరోజు ఎవ్వరు లేరు, నువ్వే నడిపించాలి. నేను నడిపించలేను అంకుల్ అంటే, ప్రార్థన చేయి, నడిపించు. అంకుల్, ఇలా మనుషుల మధ్య మనం నడిపించలేము అంకుల్. ఏం కాదు, నడిపించేసే. పెట్రోల్ లేకుండా, డీజిల్ లేకుండా ఇంచుమించు మేము జనగాంలో డీజిల్ కొట్టిస్తే వైజాగ్కి వెళ్ళాలి. ఒక పక్కన డీజిల్ దాంట్లో చాలా తక్కువ ఉంది. తర్వాత రెండోది, లైట్స్ ఉంటాయి కదా, హెడ్ లైట్స్ కూడా లేవు. రాత్రి అయిపోతే బస్సుకి హెడ్ లైట్స్ కూడా లేవు. డ్రైవర్ ఎవరండి? అప్పుడప్పుడే నేర్చుకునేటువంటి డ్రైవర్. ఎలా వెళ్ళారంటే టార్చ్ లైట్లు పట్టుకొని అటు ఇటువైపు ఒకళ్ళు టార్చ్ లైట్ వేసేవాళ్ళమాట, బయట లైట్ వేస్తే అసలు నాకెంత భయం అంటే, ఇది ఎప్పుడు ఆగిపోయిద్దో తెలియదు బండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంకుల్ కొట్టిద్దాం అంకుల్ డీజిల్ ప్లీజ్ అంకుల్ అంటే, ఆయన చెప్పట్లా నాకు, ఆయన దగ్గర డబ్బులు లేవన్న విషయం. ఏం కాదురా, నువ్వు నడిపించు, బండి ఆగిపోయే చివరి క్షణం వరకు నడిపించు అంటే, సరే అయ్యా నీ విశ్వాసమే అనేసి వెళ్ళిపోయాం. అంకుల్ లైట్లు వేపిస్తాం మంచి అంటే, ఇక్కడ ఆగి లైట్లు చూపిద్దామంటే, పర్లేదురా టార్చ్ లైట్లు ఉన్నాయి కదా, బ్యాటరీ లేనప్పుడు నడిపిద్దాం, చూసుకుందాంలే. అట్లా ఉదయం 6 గంటలకి వైజాగ్ శ్రీకాకుళం చేరాం. అప్పుడు అనిపించింది నిజంగా దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడా అని. అలా నిజంగా దేవుడు అలా 2 సంవత్సరాలు దేవుని సేవలో ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ఆ తర్వాత సమయం రానే వచ్చింది, నార్త్ ఇండియా వెళ్ళాలి. దేవా 2 సంవత్సరాల తర్వాత నన్ను నార్త్ ఇండియా తీసుకెళ్తామని మాట ఇచ్చావు కదా. 6 నెలల ముందు నుంచి అడగడం ప్రారంభించా. 6 నెలల నుంచే అంటే జనవరి 1 వచ్చింది. ఇప్పుడు మనం ఎట్లా వాగ్దానాలు తీసుకున్నామో అందరూ వాగ్దానాలు తీసుకుంటారు కదా. ప్రభువా నువ్వు స్పష్టంగా నాతో మాట్లాడాలయ్యా అని చెప్పేసి వాగ్దానం తీసుకుంటే, దేవుడు అంటాడు ద్వితీయోపదేశ ఖండంలో 2వ అధ్యాయము 2వ వచనంలో, ఆ రోజు ఉదయకాలంలో చదువుతున్నప్పుడు 2వ అధ్యాయం 2వ వచనం ఇలాగ సెలవిచ్చును, మీరు ఈ మన్యం చుట్టూరు తిరిగిన కాలము చాలు. నేను అనుకున్నాను, ప్రభువా ఇక్కడ ఇంకా తిరిగిన కాలం చాలు అని నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నావు కదా, ఇంక ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. ఇప్పుడు నీ దగ్గర నుంచి ఒక అష్యూరెన్స్, భరోసా వచ్చింది, నువ్వు మంచి భరోసా నాకు ఇచ్చావు. ఇంక నేను నిన్ను నమ్ముతున్నాను. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో ప్రదేశం చూపించు. ఏం చూపించు? ప్రదేశం చూపించు అంటే అదే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను కొండల నుండి అగాధ గలము గల దేశము, అవి గోధుమలను ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను దానిమ్మ పండ్ల గల దేశము, ఒలీవల నూనె గల తేనెయు గల దేశము. దేవుడు ఒక మాట, ఒక మచ్చుగా ఈ వాక్యాన్ని చూపిస్తూ వచ్చాడు. ఈ వాక్యాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. నేను నీకు ఇచ్చు దేశము మంచి దేశము. అయ్యా నువ్వు నాకు ఇచ్చే దేశం మంచి దేశం, నేను నమ్ముతున్నాను. మరి ఎక్కడ అని మరలా అక్కడెక్కడే మాట్లాడుతున్నప్పుడు, అది ఎలా ఉంటుందంట, అది నీటి వాగులను
లోయల నుండి, కొండల నుండి పారు ఊటలు గల అగాధ జలములు గల దేశము. అయ్యా, ఇప్పుడు ఏ కొండ ఎక్కాలి, లేకుంటే ఎక్కడికి వెళ్ళాలి? నేనేమో చాలా ఆసక్తితో ఉన్నా అనమాట. నేను ఎంత ఆసక్తితో ఉన్నా అంటే, నేను 2 సంవత్సరాల ముందు తీర్మానం చేసుకున్నా కదా, ఒక వ్యక్తిని నువ్వు బక్సింగ్ గారు నువ్వు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తే, ఇక్కడ నుంచి నేను పంజాబ్కి వెళ్ళి సేవ చేస్తాను అంటే, నార్త్ ఇండియా వెళ్ళి సేవ చేస్తా అంటే, దేవుడు పంజాబ్ తీసుకెళ్లి సేవ చేస్తాడు, చేయించుకుంటాడు అనుకుని ఆలోచన చేసేవాడిని. మా దగ్గర ఒక దైవజనుడు వచ్చిస్తుండేవాడు, సువార్తలు ఎప్పుడు కూడా, సోల్మన్ గారు అని చెప్పేసి అక్కడ హైదరాబాద్లో ఉండేవారు అనమాట. అసలు ఎప్పుడు వచ్చినా కానీ, అరే మీరు నీటిలో ఉన్న బావి ఏమంటారు దాన్ని, చెరువులో ఉన్నా లేకుంటే బావిలో ఉన్నటువంటి కప్పల్లాగానే, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మీరు బావిలో ఉన్నటువంటి కప్పల్లాగే ఉంటున్నారు, కానీ మీరు బయటికి రండి, మీరు నదిలోకి రండి, లేకుంటే సముద్రంలోకి వచ్చి చూడండి, తెలిసిద్ది. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే బక్సింగ్ గారి గురించి వినాలని చెప్పి బక్సింగ్ గారికి ఆ దినాల్లో ట్రాన్స్లేట్ చేస్తూ బక్సింగ్ గారితో ఎన్నో అనుభవాలు ఉంటాయంటే, చెప్పండి అంకుల్, ఇంకా చెప్పండి అంటుంటే, ఇవన్నీ కాదు ఆనంద్, నువ్వు నార్త్ ఇండియా వెళ్తాను కదా, నార్త్ ఇండియాలో ఇట్లా ఉంటుందంటే, నేను పలానా రోజు పలానా తారీఖు వెళ్తున్నాను, నువ్వు వస్తానంటే టికెట్ బుక్ చేస్తా అన్నాడు ఆయన. మార్చి మాసంలో 2013 మార్చిలో నాకు టికెట్ బుక్ చేస్తా అన్నాడు. టికెట్ బుక్ చేస్తా అంటే, అంకుల్ దేవుడు అప్పటికి నాకు ఈ ప్రదేశం చూపించలేదు, కాబట్టి ప్రదేశం చూపించినప్పుడు నేను మీకు చెప్తాను అంకుల్ అన్నా. అలా జూన్ మాసం దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు ఉదయకాలంలో ఈ మాటతో మాట్లాడితే, నేను వెంటనే ఫోన్ చేసి, అంకుల్ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా దేవుడు నాకు కొండలు లోడ్లు కలిగినటువంటి ప్రదేశానికి తీసుకువెళ్తా అంటాడు, నేను తయారుగా ఉన్నాను, నా కోసం కూడా మీరు టికెట్ బుక్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నానంటే, ఢిల్లీకి వెళ్తున్నానయ్యా అన్నారు. సరే అంకుల్ నాకు కూడా టికెట్ బుక్ చేయండి అంటే, నీకు ఎప్పుడో 3 నెలల కింద టికెట్ బుక్ చేయమని చెప్తే చేస్తానంటే, ఇప్పుడు రేపు కాకుండా 2 రోజుల తర్వాత వెళ్ళేటువంటి ఇప్పుడు ఎట్లా దొరుకుతాయి టికెట్, అంత దూరం టికెట్ దొరకదంటే, నా కోసం అంకుల్ ప్లీజ్, నా కోసం మీరు, ఆయన సోమాజిగూడ దగ్గర ఉంటాడు, అమీర్పేటలో ఉంటాడు, మీరు నా కోసం ప్లీజ్, స్వర్ణ జయంతి అని ఉంటుంది అక్కడ ముందు, అక్కడికి వెళ్ళి మీరు టికెట్ కౌంటర్కి వెళ్ళండి అంకుల్ ప్లీజ్ నా కోసం అంటే, సరేరా నువ్వు చెప్పినట్టుగానే టికెట్ కౌంటర్కి వెళ్తా అని చెప్పేసి, ఆడ ఇంచుమించు 11 కౌంటర్లు ఉంటాయి. మొదటి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు, టికెట్ లేదన్నారు. సరే ఆయా ఆనంద్ టికెట్ లేదు వెళ్ళిపోతా అంటే, అంకుల్ ప్లీజ్ అంకుల్ 2వ కౌంటర్కి వెళ్ళండి అంకుల్ అన్న ఫోన్లోనే. అంటే 2వ కౌంటర్కి వెళ్తే మళ్ళా టికెట్ లేదు. అలా 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 9 కౌంటర్లకు 10 కౌంటర్ల దాకా వస్తే, ఏంటి ఆనంద్ నెక్స్ట్ మళ్ళా నేను వస్తా కదా, వచ్చినప్పుడు వెళ్దువులే, నేను తీసుకెళ్తాలే. అంకుల్ ప్లీజ్ అంకుల్ 10వ కౌంటర్ కదా, 10వ కౌంటర్లో అడగండి అంకుల్ అంటే, సరే అని చెప్పేసి వెళ్ళి అడిగాడు. అంటే ఆనంద్ ఇక్కడ కూడా లేదు ఆనంద్ టికెట్ అన్నాడు. అంకుల్ ఇంక అయిపోయినాయి కౌంటర్లు అంటే, ఇంకొక కౌంటర్ ఉంది అన్నాడు. సరే అంకుల్ 10 కౌంటర్ల వరకు వచ్చున్నా కదా, ప్లీజ్ అంకుల్ ఆ ఒక్క కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడగండి అంకుల్ అన్న. అయ్యా ఇంత ఇసుకిస్తావేందిరా నువ్వు? అంకుల్ లేదు అంకుల్, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అంకుల్, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అంకుల్ అంటే, ఆయన ఇట్లా బయటకు వచ్చి మరలా అదే పర్చిని తీసుకెళ్లేసేసి 11వ కౌంటర్లో ఇస్తే, ఆయన నుండి 620 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఎంత? 620 రూపాయలు ఇవ్వండి అంటే, అండ్ బాబు అరే భయ్ ఇద్దరి మీ అభి పూచానా, హిందీ మాట్లాడాను మంచిగా, ఇక్కడ లేదన్న, ఇక్కడే అడిగే కదా సార్, అక్కడ ఎవరో కౌంటర్లో ఎక్కడో క్యాన్సిల్ అయ్యింది ఒక టికెట్, మీరు 620 రూపాయలు చెల్లించండి అన్నాడు. ఆనంద్ 8వ తారీఖు మనము, జూన్ 8వ తారీఖు మనము ఉదయాన్నే 6:30కి తెలంగాణ ఎక్స్ప్రెస్కి నువ్వు వచ్చేసి రాత్రికే వచ్చి నా దగ్గర ఉండాలి అన్నాడు. నీ విశ్వాసం గెలిచిందయ్యా అంటే, నిజంగా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధించే, ప్రభువా నీ చిత్తం తీసుకెళ్ళి ఢిల్లీలోకి అడుగు పెడుతూ వచ్చాం. ప్రయాణం సాగింది, ఢిల్లీలోకి వచ్చాను. ఢిల్లీకి వచ్చిన తర్వాత అక్కడ హిందీ అట్లాంటివి ఏమి రావు నాకు. వెంటనే వెళ్ళిన తర్వాత చాలా ఆసక్తి ఉంటుంది కదా, వెళ్ళిపోయినామంటే మౌంట్ కరిమేల్ అనేటువంటి పెద్దది, విజయ్ విలియమ్స్ గారు అని చెప్పేసి మీకు తెలిసే ఉండొచ్చు. అక్కడికి వెళ్తే మన స్టీవెన్ గారే ఉన్నారనమాట. ఉంటే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి తొందరలో, అంకుల్ బక్సింగ్ గారి గురించి మీతో ఉన్నటువంటి అనుభవాలు చెప్పండి అంకుల్ అని చెప్పేసి అడిగా.
అడిగితే, అంకుల్ మీరు అప్పట్లో ఆయన దగ్గర చాలా ఉన్నారంట కదా, మీరు సేవ చేశారంట కదా అంటే, భక్సింగ్ గారి వచ్చి తర్వాత ఎందుకు కానీ అసలు ఎందుకు వచ్చావు నువ్వు అసలు ఈ నార్త్ ఇండియాకి ఎందుకు వచ్చావు, ఏం చేద్దామని వచ్చావు, అక్కడ ఉన్నటువంటి గొడవలు చాలవా, ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీకు హిందీ వచ్చా, రాదు అంకుల్, మరి ఏం చేద్దామని వచ్చావు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంకుల్, ద్వితీయోపదేశ కాండము 8:7 ప్రకారంగా దేవుడు చూపించాడు కాబట్టి వచ్చాను అని చెప్పా. దేవుడు వాగ్దానం ఇచ్చాడా, దేవుడు వాగ్దానం నమ్ముతున్నావా అంకుల్? తప్పకుండా నమ్ముతున్నాను అన్న. సరే మంచిది అని చెప్పి భక్సింగ్ గారితో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు పంచుకుంటూ వచ్చాడు. పంచుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకా ముందుకు సాగుతూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత అక్కడి నుంచి పంజాబ్కి వెళ్ళాం. పంజాబ్కి వెళ్తే పంజాబ్లో చూసి 3 రోజులు అక్కడ ఉంటే, వారం రోజులు ఉంటే ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతున్నా, దేవా ఈ పంజాబ్లో నన్ను ఉంచుతావా, ప్లీజ్ బ్రవ్వా, ఈ పంజాబ్లో ఇక్కడే ఉండి సేవ చేయాలా, ఇక్కడే ఉండి సేవ చేయాలా. నిదానంగా పంజాబ్ అలవాట్లు, పంజాబ్లో ఉదయాన్నే లెగిస్తే వాళ్ళు మంచినీళ్ళు కాదు కానీ ఇంత పెద్ద గ్లాస్తో పాలు తాగుతారు వాళ్ళు. ఇంత పెద్ద గ్లాస్తో, ఇంత పెద్ద గ్లాస్, ఇంచుమించు ఇంత పెద్ద గ్లాస్తో ఆమె ఉదయాన్నే అక్కడున్న ఆమె వచ్చి మాకు పాలిస్తుండే. నేను, అంకుల్ ఇంత ఉదయాన్నే ఎవరు తాగుతారు అంకుల్, మొహం కడకుండా, ఆ పాలతో పాటు మళ్ళీ 2 గుడ్లు. ఇది వీళ్ళు ఉదయాన్నే తింటారేమోలే అనేసి, తప్పదు కదా మరలా ఏమనుకుంటారో అని చెప్పేసేసి ఆ పాలు తాగేసి గుడ్లు అలవాటు లేకుండా గుడ్లు తినేసేసి ఇంకా మొహం కడుక్కోకుండా ఏమీ లేకుండా మళ్ళా అయితే మళ్ళా కరెక్ట్గా 8 గంటలకు అట్లా మొహం కడుక్కుంటే నాష్టా తీసుకొస్తామంటారు వాళ్ళు. మళ్ళా ఉదయాన్నే మంచిగా నెయ్యిలోంచి తీసినటువంటి ఒక 2 పరాటాలు తీసుకొస్తారు. 2 పరాటాలు తీసుకొస్తే, అంకుల్ మనం ఉదయం తిన్నాం కదా, మళ్ళీ ఏంటంటే అది జస్ట్ లేచిన తర్వాత మనం టీ తాగుతాం చూసావా, అంతే అది ఆయన అసలు ఏమాత్రం కదలకుండా తింటున్నాడు అంకుల్. అలవాటు ఎన్నో సంవత్సరాలు. ఇంకా మన వల్ల కాదు అంకుల్, నా వల్ల కాదు అంకుల్, ప్లీజ్ అంకుల్ ఇదిగోండి, ఇది కూడా మీరే అంటే చాలా బాగుంటుంది అన్నం తినరా అంటే, అబ్బా లేదు అంకుల్ అన్న. ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి బాస్మతితో రైస్, వెజిటేబుల్ పులావ్ అట్లా అయిపోయింది. అంకుల్ అసలు చాలా బాగుంది, ఇంక సేవ చేద్దాం తీయండి అంకుల్, ఇక్కడే సేవ చేస్తా, ఇక్కడే ఉండి అంటే మళ్ళా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏ మాత్రం మాట్లాడలా. ఆనంద్ ఇక్కడ అయిపోయింది నాన్న, ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్దామంటే రేపు ఉదయాన్నే ఇక్కడ నుంచి మరలా ఢిల్లీకి వెళ్ళి మనం ఢిల్లీ నుంచి ఏం చేస్తామంటే డైరెక్ట్గా కుల్లు మనాలికి వెళ్తాం. హిమాచల్ ప్రదేశ్ కుల్లు మనాలికి వెళ్ళాలి, సిద్ధంగా ఉండు. అది జూన్ మాసం, చలి ఉంటుంది, జాగ్రత్త, గుర్తుపెట్టుకోనే. మనకేమో మే నుంచి జూన్ వరకు కూడా భయంకరమైన ఎండలు. ఉదయాన్నే అక్కడ మేము రాత్రంతా ప్రయాణం చేస్తుంటే రాత్రి ఇంచుమించు 12 గంటలప్పుడు 12 గంటలకి మనాలిలో దిగితే చలికి వణికిపోతున్నా అనమాట. అలవాటు లేని ప్రాంతం, చలికి వణికిపోతున్నాను. ముందు నుంచి చెప్పా, అంకుల్ నా లంగ్స్ బాగలేవు, దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను ముందుగానే పేషెంట్ని, లంగ్స్లో భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్ ఉంది నాకు, అసలు నేను ఈ చల్లని ప్రాంతాల్లో నేను ఒక్క నిమిషం కూడా బయట నుంచోలేను, ప్లీజ్ నన్ను ఏమనుకోవద్దని చెప్పేసి అప్పటికి ఆయన చెప్తే, ఆయన ఒక స్వెటరు, తర్వాత మళ్ళీ ఒక జెర్కిను, ఒక ఇంటర్నల్గా ఒక వార్మరు, మళ్ళీ పైనుంచి ఒక షాల్వా. రాత్రి 12 గంటలప్పుడు దిగితే అసలు ఆ చలికి వణికిపోతుంటే అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, మిషన్ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో తీసుకెళ్ళాడు అనమాట. ఆ హాస్పిటల్లో తీసుకెళ్ళేసేసి రాత్రి పండుకున్నాం. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3వ రోజు నేను అంకుల్తో అన్నాను, అంకుల్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఒక 40 రోజులు ప్రభు చిత్తం అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను అంకుల్ అన్నా. ఒక 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను, నన్ను ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళండి అంకుల్ అంటే, ఆయన అక్కడి నుంచి నన్ను ఇక్కడ ఈ హాస్పిటల్ కాదని, అసలు ఇక్కడ మనం ఉండము, ఇంకొక హాస్పిటల్కి వెళ్తాము. ఆ హాస్పిటల్ ఎక్కడుందంటే లాహోర్ కాదండి, హిమాచల్ ప్రదేశ్లో 12 జిల్లాల్లో అతి పెద్ద జిల్లా లాహౌల్ స్పితి అనేటువంటి ప్రాంతం అనమాట. అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఇంకా భయంకరమైనటువంటి చలి.
ఇంకా భయంకరమైనటువంటి చలి. ఇంక సరే అని చెప్పేసి, ఆనంద్ ఇదిగో ఇదే ప్రదేశంలో నీ ఇష్టం వచ్చిన రోజులు ఉండయ్యా అనేసేసి అంకుల్ ఏం చేశారంటే ఒక 100 రూపాయలు నా చేతిలో పెట్టేసేసి ఆయన మరలా హైదరాబాద్ వచ్చేసేసారు. ఇంకా నేను ఉపవాసమే కదా ఉండేది, ఇంకా నాకు డబ్బులేమి అవసరంలే అనుకొని ఏం చేశానంటే ఇంకా ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేసుకుంటూ, దేవునితో సహవాసంలో ఉంటూ, దేవుని పుస్తకాలు చదువుకుంటూ, సాయంకాలం ఎక్కడైనా ఆకలి అనిపిస్తే 2 బిస్కెట్లు, కేవలం 2 గుడ్డే బిస్కెట్లు మాత్రమే తిని, అప్పుడప్పుడు ఒక రొట్టె ముక్క, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక రొట్టె ముక్క ఇచ్చేవారు అనమాట. ఒక రొట్టె ఇచ్చేవారు, అక్కడ రొట్టెలు ఎక్కువ తింటారు కాబట్టి. మీరు మరలా ఏమన్నైతే ఇక్కడ మీ భాష మాకు తెలీదు, మా భాష మీకు రాదు, కాబట్టి ప్లీజ్ ఇవి తినండి అని చెప్పేసి ఇచ్చేవారు. అలా ఒక వారం అయిపోయిన తర్వాత దేవునితో మాట్లాడుతూ దేవునితో ప్రతిరోజు అడుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఉదయాన్నే 3 గంటలప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటుంటే దేవుని అడుగుతూ వచ్చాను, అయ్యా అసలు నన్ను ఈ ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ భాష నాకు రాదు. రెండోది అసలు ఇక్కడ అసలు నా పని ఏంటి? అసలు ఇక్కడ ఏంటి? ఈ హాస్పిటల్లో పెట్టేవి ఎందుకు అని చెప్పి దేవుడు అడిగితే దేవుడు ఒకటే మాట్లాడు, సేవ చేసే దినాలు చాలా ఉన్నాయి, కానీ నీవు పూర్వం చేసినటువంటి 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఈ 2 సంవత్సరాలు నువ్వు హాస్పిటల్లో చేసిన పని చేయి. ఈ 2 సంవత్సరాలు నువ్వు హాస్పిటల్లో చేసిన పని చేయి అంటే, సరే ప్రభువా. నిదానంగా హాస్పిటల్కి వచ్చేవాళ్ళమాట. ఆ హాస్పిటల్ నేను ఆ ఊర్లో ఉన్నటువంటి మొట్టమొదటి విశ్వాసురాలు ఒక అక్క, ఆమె ఉదయాన్నే వచ్చేదనమాట. తర్వాత మధ్యాహ్నం అయిపోతే అక్కడ కేర్ టేకర్ చేసేవన్నమాట. అవన్నీ ఊడ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నము వెళ్ళిపోయేది అనమాట. ఆ గ్రామం అమ్మాయి అనమాట, ఆ సహోదరి. ఇంకా ఉదయాన్నే వచ్చేటువంటి పేషెంట్స్ని నిదానంగా వాళ్ళతో మాట్లాడుతూ టాబ్లెట్లు ఇవ్వడము, తర్వాత వారికి నిదానంగా ఇంజక్షన్లు వేయడము, అట్లా నిదానంగా ఉన్నప్పుడు ఒకరోజు తెలియకుండా ఒక వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వారే యూత్ విత్ ఏ మిషన్ అని చెప్పేసి ఒక మిషన్ టీం వచ్చి ఒక కుష్టు వ్యాధి కలిగినటువంటి వాడిని, ఒక బోన్ టీబీ, ఒక HCV పాజిటివ్ పేషెంట్ని అక్కడ తీసుకొచ్చారు. అక్కడ తీసుకుని వచ్చి అలా పడేసేసారనమాట. ఎవరు? సొంతం భార్య, తర్వాత సొంతం కుమారుడు, కుమార్తె. బతికితే ఓకే, లేకపోతే చనిపోతే పర్లేదు. ఎందుకు అని అడిగితే, హిమాచల్ మొత్తంలో మనం ఇక్కడ ఆలోచన చేయండి, ప్రతి కుటుంబాల్లో నాకు తెలిసినంత వరకు ఎవరో ఒక దేవుని సేవకులు ఉంటారు మన దగ్గర. హిమాచల్లో ప్రతి కుటుంబంలో ఒకరు చాతబడి చేసేవాళ్ళు ఉంటారు. వారి పెద్ద కుమారుడైతేనేమి, లేకుంటే చిన్న కుమారుడైనా, ఎవరినైనా కానీ ఆ పనికి పక్కన పెట్టేస్తారు. ఎవరి కోసం తెలుసా? అన్నాదమ్ముల మధ్యలో, అరే వీడు నా పొలాన్ని తీసుకున్నాడు, వాడి మీద చాతబడి చేయాలి, చంపేసేయాలి. అట్లా ఈ వ్యక్తి తన సొంత తమ్ముడి మీద చాతబడి చేసి చంపేసేసాడు. అక్కడ వాళ్ళ కొడుకు సొంతం పెదనాయన మీద చాతబడి చేసి ఒక మూల పెట్టేసేసాడు ఆ మనిషిని. 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు మంచి మనిషి ఎలా అయిపోయాడంటే 13-14 కిలోల మనిషి అయిపోయాడు. ఎందుకు పనికి రాకుండా కాలంతా కుళ్ళిపోయి మనిషి అసలు ఎందుకు పనికిరాడు అన్న హీన స్థితికి వచ్చేస్తే అసలు ఆ కుమారుడు అంటాడు, मर गए ना, आप इसको कहीं इधर नदी चले जाते ना, उसमें फेंक दो. అంటే అర్థం, చచ్చిపోతే ఈ నదిలో పరేయండి, అసలు మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అతను పట్టుకోవాలంటే వాసన. ఫస్ట్ రోజు నేను తాకను కూడా తాకలా. దేవుడు రాత్రి మాట్లాడుతూ వచ్చాడు. అబ్బా ఎంతెంతో పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అసలు భక్సింగ్ గారు వచ్చిన దినాల్లో
కుష్ఠరోగుల మధ్యలో సేవ చేశారు, లేకుంటే పలానా వారి మధ్యలో సేవ చేశారని ఎందుకు అట్టి అనుభవం ఇప్పుడు వచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావంటే, ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఇదే నిజంగా ఇదే సేవ మీరు చేయడం మీ చిత్తమైతే నేను దానిని కూడా అంగీకరిస్తా అని చెప్పేసి మరుసటి ఉదయాన్నే లెగవడంతోనే నాకు వచ్చిన మాటలతోటి నిదానంగా పెద్దాయన బాగున్నావా, సరే అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతూ అంటాడు, ఇట్లా అంటే దూర్జా నా దగ్గర ఉన్నటువంటి రోగం నీకు వస్తుంది, అతని దగ్గర లేని రోగం లేనమాట. నువ్వు అసలు నాకు తాకొద్దు, అసలు నువ్వు దూరం వెళ్ళిపోయి అట్లా పట్టుకొని, ఏం కాదు, నాకేమి రోగం రావు, నువ్వేమి బాధపడద్దు అని చెప్పి ఆయన్ని అలా నిదానంగా ఎత్తుకొని, 13 కిలోలే కదా, చిన్న బాబుతో సమానం అనమాట, 10-11 గంటలు అప్పుడు ఎత్తుకొని ఆయన్ని, పైన ఎండ ఉంటుంది మా దగ్గర, అసలు ఎండ రావంటే కష్టం, ఆ ఎండలో కూర్చోబెట్టి ఆయనకి నిదానంగా అసలు సాఫ్ చేస్తూ అంత నిదానంగా క్లీన్ చేస్తూ అట్లా 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఒకరోజు సడన్గా వాళ్ళ అబ్బాయి వచ్చి చూస్తున్నాడు. కింద చూస్తే తను ఏమనుకున్నా అంటే, వాళ్ళ నాన్న బెడ్ మీద లేకపోయేసరికి మా నాన్న చనిపోయాడేమో అనుకొని పైకి వచ్చేసేసి, క్యా పప్ప ఏమైంది అనబోతూ అట్లా ఆశ్చర్యపడి చూశారనమాట. నేను ఆయనకు స్నానం చేపిస్తున్నాను అనమాట. కామ్గా ఉన్నాడు. భయ్యా ఉన్కో మత్ టచ్ కరో, ఆయన పట్టుకోవద్దు ప్లీజ్ అనే. అట్లా అయిపోయిన తర్వాత పర్లేదు ఏం కాదులే అని చెప్పేసి 1 రోజు స్నానం చేయించారు, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయిన తర్వాత నిదానంగా ఆ అబ్బాయి ఉండబట్టలేక వాళ్ళ అక్కని పిలిచాడు. అక్క రా, నాన్న కొద్దిగా కోలుకుంటున్నాడు, వచ్చి చూడు అని. ఆ పాప వచ్చింది, చూసింది. తర్వాత ఆ అబ్బాయి 1 వారం రోజులు అయిపోయిన తర్వాత నిదానంగా వచ్చి నా పక్కన కూర్చొని అడుగుతాడు. నాకు హిందీ అంతకు రాదనమాట అప్పటికి కూడా. అడుగుతూ ఏమంటాడంటే, మా నాన్నలో అసలు మా నాన్నకి ఇంత చేయాల్సిన అవసరం ఏంటి, మీకేం డబ్బులు వస్తాయా, అసలు ఎందుకు చేస్తున్నారు మా నాన్నకి ఈ సేవ అని అంటే, ఆ అబ్బాయి గురించి వారంలోంచి ప్రార్థన చేస్తున్నా అనమాట. దొరికాడు రా ఈ అబ్బాయి అని చెప్పేసి బైబుల్ తీసుకొని వచ్చి చూపించి, యోహాను సువార్త 3:16 అని చెప్పేసి తీసి చూపించి, అయ్యా చదువు, నువ్వే చదవంటే అక్కడ పరమేశ్వర్ ఐసా ప్రేమ్ కియా అని మొత్తం अपना एकलौता पुत्र को प्रभु यीशु मसीह को इस धरती में भेजा, जिसको ऊपर विश्वास करेगा वो अनंत जीवन मिलेगा. లాస్ట్ లో ఒక మాట ఉంది చూసావా, ఫస్ట్ లో ఒక మాట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అయ్యా ఆ లోకంలో మీ నాన్నున్నాడు, నేనున్నాను, దేవాతి దేవుడు ప్రేమించాడు. ఆ తర్వాత చివరిలో ఆయన్ని కానీ విశ్వాసం వస్తే మన కోసం ఏముంది తెలుసా, నిత్య జీవం ఉంది. తను బ్రాహ్మణ కుటుంబం నుంచి రాజ్పుత్రులు అంటారు వారిని. హిమాచల్లో పెద్ద క్యాస్ట్కి సంబంధించినటువంటి మొదటి క్యాస్ట్కి సంబంధించినటువంటి వారు. ఆ అబ్బాయి చాలా భక్తి అనమాట, చాలా భక్తి అబ్బాయి. ముజే భీ పతా హై స్వర్గం మిల్తా హై, నాకు కూడా తెలుసు పరలోకం ఉందని, స్వర్గం ఉందని. మరి నువ్వెవరిని అంగీకరిస్తున్నావు అన్నమ్మటే. నేను ఎవరి మీద కూడా నమ్మకం పెట్టను, కానీ ఉంది. మనం మంచి పనులు చేస్తేనే మన మంచిని బట్టి మనకి స్వర్గం వస్తుంది అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు. ఇంకా నిదానంగా అటు ఇటు తిరిగేసేసి మరలా సాయంకాలం అయినమ్మటే నేను వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని ఆయనకి స్పూన్తో అన్నం తినిపిస్తున్నప్పుడు ఉండబట్టలేక, నేను మా నాన్నకి అన్నం తినిపిస్తా అని నిదానంగా అన్నం తినిపించడం ప్రారంభించాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేసమ్మటే వాళ్ళ నాన్నని పట్టుకొని ఎండకు తీసుకెళ్తారు. మా నాన్న నేను పట్టుకొని ఇంచుమించు 6 సంవత్సరాలు అయింది, ఇంచుమించు 6 సంవత్సరాలు అయిపోయింది మా నాన్న అసలు ఈ కుష్ఠరోగం, ఈ వ్యక్తిని అసలు ఎప్పుడు చచ్చిపోతాడా అని ఆలోచన చేసిన ఈ వ్యక్తిని ఇంతగా మీరు ప్రేమిస్తుంటే నా హృదయము కరిగిపోయింది అని చెప్పి వెంటనే వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా స్నానం చేపిస్తుంటే, ఇంకా ఉదయకాలము సాయంకాలం కూర్చునేది, బైబుల్ తీసేది, చదివేది. నేను అంటాను, కూర్చొని నిదానంగా నువ్వు సామెతలు తీసి నిదానంగా మీ నాన్నకి వినిపించు అని చెప్పేవాడిని. రాత్రిపూట వచ్చేసరికి మార్కు సువార్త తీసి నిదానంగా మీ నాన్నకి
వినిపించు అని చెప్తున్నాడు. ఆ అబ్బాయి చదువుతూ 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 వారి నాన్నకంటే ఎక్కువగా దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆ తరువాత నిజంగా ఒకటి కాదు, ఆ అబ్బాయి బాప్తిసం తీసుకోవడానికి 7 సంవత్సరాలు టైం పట్టింది. దేవుడు నిజంగా మొదటి ఆత్మ 7 సంవత్సరాలు. హిమాచల్లో వెళ్ళినప్పుడు భాష వచ్చేది కాదు. హిమాచల్లో మాట్లాడాలంటే నా అనేటువంటి వారు ఎవరు ఉండేవారు కాదు, నా అనేటువంటి వారు ఎవరు లేరు. తర్వాత అలా నిదానంగా హిందీ నేర్చుకొని ఒక బ్యాగ్లో పత్రికలు తీసుకొని ఇంటింటికి తిరగడం ప్రారంభించాను. 2 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఊరికి వెళ్ళి పత్రికలు పంచేది. ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి ఏమైనా రోగాలు ఉన్నాయా, టాబ్లెట్ ఇచ్చేది. ఇంజెక్షన్ నొప్పులు ఉన్నాయా, పాప కొండల మీద ఎక్కి కొండల మీద దిగుతారు. ప్రతి ఒక్కరికి సాయంకాలం అయిపోతే నొప్పులు వస్తారన్నమాట. మగవాళ్ళు ఏం చేస్తారు, తాగేస్తారు, ఆ నొప్పులు పోతాయి. ఆడవాళ్ళు కూడా తాగుతారు అక్కడ, పిల్లలు కూడా తాగుతారు అక్కడ, గంజాయి తాగుతారు. భయంకరమైనటువంటి అలవాట్లు అక్కడ పిల్లలకి. కానీ ఇంకా నిదానంగా వారికి ఇంజక్షన్లు ఇస్తూ వారిలో ఒక్కడిని అయిపోయి నిదానంగా దేవుని మాటలు చెప్పడం ప్రారంభిస్తూ వచ్చాను. ఆ తర్వాత అట్లా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 2015వ సంవత్సరంలో యూత్ మీటింగ్ కొరకు ఇక్కడికి రావాలన్నమాట, హైదరాబాద్కి రావాలి. ఆ టైంలో దేవుడు గిద్యోనికి ఇచ్చినట్టు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. నిదానంగా అక్కడ అలవాటు, పరాక్రమగా బలాఢ్యుడా నేను నీకు తోడై ఉన్నాను. మంచి మంచు అండి, ఎలా ఉంటుంది తెలుసా, 40 అడుగులు మంచు పడుతుంది మా దగ్గర. ఇంచుమించు 40 అడుగుల మంచు పడుతుంది. ఆ 40 అడుగుల మంచులోంచి నిదానంగా నడుచుకుంటూ మా దగ్గర మిలిటరీ వాళ్ళకి హెలికాప్టర్స్ పొద్దుగూకులు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి మనం వెళ్ళేసి ఒక ఎస్డిఎం గారికి ఒక లెటర్ పెట్టుకుంటే చాలు. ఆ లెటర్ పెట్టుకుంటే వాళ్ళు మనల్ని హాస్పిటల్లో వర్క్ చేస్తున్నామని చెప్పేసి మనల్ని మనాలిలో చేరుస్తారు. అయితే ఆయనకి వెళ్ళి లెటర్ పెట్టుకుంటే ఆయన ఒప్పుకున్నాడు. మొదటి రోజు వస్తే మిలిటరీ కమాండర్స్ వస్తున్నారని చెప్పేసి ఎవరిని సివిలియన్స్ని ఎక్కించుకోలేదు. ఆ తర్వాత సెకండ్ రోజు కూడా వాళ్ళ సోల్జర్స్ని తీసుకెళ్ళని చెప్పేసి ఎవరిని ఎక్కించుకోవాలా. ఆ మరుసటి రోజు నేను ఢిల్లీకి రావాలి, ఢిల్లీ నుంచి నాకు హైదరాబాద్కి ఫ్లైట్ ఉందన్నమాట. అయ్యో తప్పకుండా వెళ్ళాలి. ఇట్లా ఒక 40 మందిని పోగు చేసి ఏం చేస్తారంటే ఒక కొండ దగ్గరికి తీసుకెళ్లేసేసి ఆపుతారు. ఆ కొండ నుంచి ఎక్కేసేసి మనము అవతల ఉన్నటువంటి మనాలి వైపు రావాలి. ఆ కొండ పేరు రోహతాంగ్ పాస్ అంటారు. ఎవరైనా వెళ్ళినట్లయితే మనాలికి వెళ్ళినప్పుడు తెలుస్తుందన్నమాట. రోహతాంగ్ పాస్ అంటే హిందీలో ఒక రో అంటే ఏడడం అని అర్థము, పాస్ ఏడుస్తూ ఆ యొక్క దారిని దాటాలి. చాలా మంది చచ్చిపోతారండి. సంవత్సరానికి ఇంచుమించు ఒక 20-30 మంది చచ్చిపోతారు దాని మీద నడుస్తూ. రాత్రి 11 గంటలకు మాకు వ్యాన్ వచ్చి అక్కడ దింపేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక కర్ర మా చేతిలో, ఒక బ్యాగ్ మా చేతిలో ఉంది. అలా పట్టుకొని ముందుకు సాగుతూ వెళ్ళిపోతూ ఉన్నాను. అందరికంటే ముందు నుంచి అనమాట సగం పర్వతం ఎక్కాం మంచు మీద. రాత్రి ఇంచుమించు 12 గంటలకి సగం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నడవలేకపోతూ వచ్చాను. సగం వెళ్ళిపోయిన తర్వాత నడవలేకపోతూ వచ్చాను అనమాట. ఇంకా అలసట వచ్చేసింది. ఇంకా నా వల్ల కావట్లా. నా వెనుకున్నటువంటి 40 మంది 30 మంది నన్ను దాటుకుని వెళ్ళిపోయారు. చివరికి నేను నాతో పాటు ఒక 2 మిగిలేమన్నమాట. ఒక గంటలో నేను అవుట్ అయిపోయా. నడవలేకపోతూ వచ్చామాట. అసలు నా వల్ల కావట్లేదు. పెద్దగా కేకలు వేస్తున్నా, అయ్యా ఎవరుంటే ముజే బచావో ఓ బాయ్ ప్లీజ్ రుకో ఆగు నన్ను ప్లీజ్, నేను వచ్చేదాకా ఆగంటే అసలు ఎవ్వరు కూడా ఆగలా. వెళ్ళిపోయాడు. ఒకతను వచ్చాడు, అరే నువ్వు బతకడం కష్టము, నువ్వు కిందకి వెళ్ళిపో లేకపోతే కష్టము అనే. నేను వెళ్ళాలని చెప్పేసి దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చెప్పాడు, పరాక్రమంగా బలాఢ్యుడా నేను నీకు తోడై ఉంటానన్నాడు. దేవుడు నన్ను నడిపిస్తాడని చెప్పి నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగుతుంటే అక్కడ వెళ్ళంత దూరంలో ఒక 2 ఆగిపోయారు. ఆగిపోయి నేను వారిని ఇంచుమించు చేరడానికి 40 నిమిషాలు టైం పట్టింది. ఆ 40 నిమిషాలు టైం పట్టిన తర్వాత తనను ఎప్పుడైతే నేను పట్టుకున్నానో అప్పటికి నా ముక్కులోంచి రక్తం కారిపోతుంది, గాలి రావట్ల, లంగ్స్ అన్ని పగిలిపోతున్నాయి అనమాట. తెలిసిపోతుంది అది ఈ రోజు నా ఆఖరి దినం అని నాకు తెలిసిపోతుంది. ఇంకా ఈ రోజు ఇంకా నేను చచ్చిపోతాను, ఇంక ఇక్కడ అవుట్ అనే విషయం నాకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా చివరికి అక్కడి నుంచి ఇంకా ఆ అబ్బాయిని ఎప్పుడైతే పట్టుకున్నానో, అరే చచ్చిపోవడానికి వచ్చావా ఏంటి ఇక్కడ,
కోపంతో కొట్టబోయాడు అనమాట. లేదు భయ్యా, నేను వెళ్ళాలి, ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ ఉంటా. దేవుడు వెంటనే ఒక్కటేసారి అతన్ని తగ్గించేశాడు అనమాట. మీరు క్రైస్తవులు, మీరు వచ్చి ప్రార్థన చేస్తే మా ఆవిడకి ఇంచుమించు 8 సంవత్సరాలు గర్భం లేదు. ఈరోజు ఉదయమే నాకు 2 పిల్లల్ని దేవుడిచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, నేను మిషన్ హాస్పిటల్కి వెళ్ళాలి మనాలి అన్నా. నేను కూడా అక్కడికే వెళ్ళాలి పద అని చెప్పేసి ఆ మనిషి నా చేయి పట్టుకొని ఇంకా నడిపించుకుంటా చివరికి నన్ను హాస్పిటల్ దాకా తనే కారు పిలిపించి హాస్పిటల్ లా తీసుకెళ్ళాడు. దేవుడు గొప్పగా ఆ రోజు నన్ను కాపాడుతూ వచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నా విషయంలో నెరవేరుతూ వచ్చింది. ఆ తర్వాత 2016లో దేవుడు సెలవిస్తున్నట్టుగా 2 సంవత్సరాల తర్వాత ఏసేపుకి ఎలాగైతే మాట్లాడుతూ వచ్చాడో, 2 సంవత్సరాల తర్వాత లేకుంటే 30వ ఏటన నీకు వివాహం అవుతాను దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి అమ్మాయినే నేను వివాహం చేసుకోవాలని దేవుడు ముందుగానే ప్రత్యేకపరిచి, నా యొక్క భార్య అయినటువంటి కృష్ణీదేవి, వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట, తనే మొదటి దేవుణ్ణి నమ్ముకుంది వారి ఇంట్లో. నిజంగా ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాళ్ళన్న చాలా భయంకరంగా కొట్టేవాడు, బైబిల్ని చింపేసేసాడు. అసలు వెళ్ళొద్దని చెప్పి తలుపులేసి బంధించేసేవాడు అనమాట. అంతగా హింసించేవాడు వాడు. నిజంగా నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు అక్కడ పనిచేస్తున్నాడు దేవుని సేవగా. అతడు, అరే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దేవుని సేవకుని మాత్రమే వివాహం చేసుకోవాలని ఇష్టపడుతుంది, కాబట్టి చూస్తావా అంటే, అన్నా వద్దులేండి అన్నా తను ఉద్యోగం చేస్తుంది అంటే, అన్న ఉద్యోగం చేసే వాళ్ళ వెనక మనం ఎక్కడ తిరుగుతామన్నా, మనం ఉద్యోగాలు వదిలిపెట్టుకొని వచ్చేస్తే వాళ్ళ వెనక మనం ఎక్కడ తిరుగుతామంటే, అరే పర్లేదు చూడరా అని చెప్పేసి ఒకరోజు వాళ్ళ కొడుకు బర్త్డే అయితే వీళ్ళని తీసుకొని వచ్చాడనమాట. తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారనమాట ఆ యొక్క బర్త్డేకి. ఆ రోజు మాట్లాడితే నిజంగా వారికి చెప్పారు, అబ్బాయి మాకు నచ్చాడంటే. నేను అన్నాను, నాకు కాదమ్మా, దేవుడికి నచ్చాలి, కాబట్టి ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదామని పెద్దైనటువంటి వారికి చెప్తూ వచ్చాను. ఆ దినాల్లో మమ్మల్ని పెంచినటువంటి పూర్ణచంద్రరావు గారు అయితేనేమి, అక్మల్ రెడ్డి గారు, ప్రసాద్ గారికి చెప్పడం జరుగుతూ వచ్చింది. ప్రార్థన చేసుకోవాలని దేవుని చిత్తం అయితే మేము ఎప్పుడు కాదనలేదు నీ విషయంలో అన్నారు. 2016లో దేవుడు పరిశుద్ధ వివాహంలో మమ్మల్ని జతపరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత చాలా ఆ తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా పుట్టాలి కదా. వెంటనే ఒక 4 నెలలకి గర్భం ధరించింది. 6 నెలలకే పాప బయటికి వచ్చేసింది. ప్రీమెచ్యూర్ బేబీ అనమాట. తనకున్నటువంటి అనారోగ్యాల కారణంగా పాప ముందుగానే పుడుతూ వచ్చింది. తను ఒక తీర్మానం చేసుకుంది, దేవా ఈ పాపను కానీ నువ్వు రక్షిస్తే నేను నీ ఉద్యోగం మానేసేది నీ సేవ చేస్తా అంటే. నేను అన్నాను, నువ్వు పాపను రక్షించిన తర్వాత ఎందుకు ఉద్యోగం మానేయడం, ముందే మానేస్తే ఏం తప్పు. అవకాశం కోసం ఎదురు చూసి దేవుడు నాతో మాట్లాడిస్తూ వచ్చాడు. తను వెంటనే వదిలిపెట్టేసింది, దేవుని సేవ కోసం తీర్మానం చేసుకుంది. ఆ తర్వాత 1 కాదు 2 కాదు, నిజంగా ఒక చిన్న డైపర్ కొనడానికి కూడా ఎంతో బాధపడాల్సి వచ్చింది. ఏంటి ప్రభువా, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేస్తే ఈరోజు చిన్న పాప డైపర్ కోసం ఇంత ఆరాటపడుతున్నాం మేము, ఏంటి ప్రభువా అంటే, నిజంగా దేవుడు మొరాలకించాడు. అక్కడ ఉన్నటువంటి మన ఎదురుగానే ఒక మిలిటరీ క్యాంపస్ ఉండేది. అక్కడ తెలుగు వారు సిద్ధపరిచి, అన్నా మేము ప్రతిరోజు వాటర్ తీసుకొచ్చుకుంటాం అనమాట, అన్నా మీకేమైనా కావాలంటే మా చెప్పండి మేము తీసుకొచ్చిస్తామని. అక్కడ ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు, అన్నా మీరు ఏమనుకోనంటే డైపర్లు కొనిస్తారా నాకు ప్లీజ్ అంటే, అన్నా ఏమైందన్నా అని చెప్పి ఇంత పెద్ద బాక్స్, ఒకటేసారి ఇంత పెద్ద బాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. నిజంగా అది ఇంచుమించు మేము 6 నెలలు వాడాం, పాపకి 6 నెలలు వాడాం. నిజంగా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆ తర్వాత దేవుని బిడ్డలు అనేక మందిని మా మధ్యలో తీసుకొచ్చారు. అక్కడ దేవుని సేవ జరగడానికి 1 కాదు 2 కాదు. నిజంగా సువార్త చేసేటప్పుడు అనేక పర్యాయాలు పట్టుకునేవారు, మమ్మల్ని చెంపలకేసి కొట్టేవారు, తర్వాత కాళ్ళు పట్టించేవారు.
కాళ్ళు పట్టించేవారు, తీర్మానం చేయించేవారు. అన్నిటికంటే భయంకరంగా అసలు ఎన్నో చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు. అవసరమైనప్పుడల్లా ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఒకసారి జాన్ విక్టర్ గారు వచ్చారు. వచ్చి వాక్యం చెప్తుంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి, మీరు మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి మరుసటి రోజు ఎస్పీ గారిని పిలిచారు. అక్కడికి వెళ్తే వాళ్ళొచ్చి 40 మందిని పట్టుకొచ్చారు. ఆ మరుసటి రోజు ఆదివారం రోజు వాక్యం జరగకుండా చేయడానికి. ఆ తర్వాత రాత్రికి వాళ్ళకి కార్లు పెట్టేసేసి ఎవరు కనిపించకుండా పంపించాల్సి వచ్చేసింది. ఆ తర్వాత పోలీసులు మేమెక్కడో మనాలిలో ఉంటే మమ్మల్ని వెతుక్కుంటూ పోలీసులు ఎంక్వైరీ చేసి అక్కడి నుంచి ఇల్లు గాలి చేసేదాకా వదిలిపెట్టలా. అక్కడి నుంచి మరలా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడి నుంచి దక్షిణానికి వెళ్ళమంటే, అనగా ముఖ్య పట్టణమైనటువంటి షిమ్లాకి వెళ్ళమంటే అక్కడి నుంచి బయలుదేరి షిమ్లాకి వస్తూ వచ్చాం. షిమ్లాలో గత 5 సంవత్సరాలుగా ఉండి దేవుని సేవిస్తూ ఉన్నాం. అక్కడ చిన్న ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తూ, తను స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తూ, ఎవరైనా కానీ అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు అని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీకి ఎందుకు మనం అసలు అని చెప్పేసి తను అవసరమైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళేది. ఏం చేస్తారంటే తను హాస్పిటల్లో పనిచేసేది. అక్కడ హాస్పిటల్కి వెళ్తే మనము పేషెంట్లకు ఎంతంటే అంత సువార్త చెప్పేది. ఈ 5 సంవత్సరాల్లో ఇంచుమించు దేవుడు 40 కుటుంబాలని దేవుడిస్తూ వచ్చాడు. 40 కుటుంబాలు దేవుడిస్తూ వచ్చాడు. నిజంగా 1 కాదు 2 కాదు. సువార్త చేసేటప్పుడు అసలు పోయిన క్రిస్మస్కి 2 సంవత్సరాల క్రిస్మస్కి ముందు సువార్త చేస్తుంటే ఒక లాయర్ వచ్చేసేసి, మీ మీద కేసు పెట్టేస్తా, అసలు మీరేం చేస్తున్నారు ఇక్కడ, అసలు మీకేం పని, ఇది సనాతన ధర్మము, ఇక్కడే ఉండాలి, అసలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు మీరు ఆ పనికి మాలినటువంటి వాడిని మాకెందుకు చెప్తున్నారంటే ఎంతో బాధ. ఆలోచన చేయండి, క్షమించండి. మనం చాలా అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పట్లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇప్పుడు కొద్దిగా ప్రారంభమవుతూ వచ్చాయి. మాలాంటి వాళ్ళ ప్రార్థనలు దేవుడు విన్నాడు. మేమే కాదు, మీరు కూడా శ్రమ పొందాలని దేవుడు మీకు ఈ విషయాలు అనుమతిస్తూ వచ్చాడు. 1 కాదు 2 కాదు, అట్లా వచ్చేసేసి చొక్కా పట్టుకుని ఒకరోజు ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకునేదాకా వదిలిపెట్టలా. మళ్ళా లెగిచి ప్రమాణం చేయించాడు. ఇంకా మేము మీ ఊర్లో అడుగు పెట్టము, చెప్పకూడదు కానీ ఈ పనికి మాలినటువంటి దేవుణ్ణి మేము పూజించము, ఆరాధించము, మాకు ఆరాధ దైవమైనటువంటి ఇతన్నే మేము ఆరాధిస్తాము అని చెప్పేదాకా వదిలిపెట్టలా. ఆ తర్వాత ఈ దినాల్లో నిజంగా దేవుడు గొప్పగా సువార్త ఇవన్నీ పక్కన పెట్టేసినప్పుడు దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 9:35 వచనంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మాకు ఇచ్చినటువంటి దర్శనం ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైనటువంటి రోగములను, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పక్షముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. నిజంగా దేవుడు ఒకరోజు ఈ మాట మాతో మాట్లాడుతూ, ప్రభా ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మేము మందిరమా కట్టలేం. నిజంగా ఇక్కడ ఈరోజు ఉదయాన్నే వచ్చేటప్పుడు ఎన్ని మందిరాలు, 1 కాదు 2 కాదు, మీ నిడుర్బల్లో ఇంచుమించు 60 పైన మందిరాలు ఉన్నాయి. 60 మందిరాలు. అక్కడ ఒక మందిరానికి మేము అల్లాడిపోతున్నాం. ఒక ఆత్మను రక్షించడానికి అల్లాడిపోతున్నాం. ఒక ఆత్మను రక్షించడానికి ఇంచుమించు 400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం మేము. 2 రోజులు ప్రయాణం చేసి 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక వ్యక్తికి సువార్త చెప్పడానికి, లేకుంటే ఒక వ్యక్తికి బాప్తిసం ఇవ్వడానికి అంత దూరం ప్రయాణం చేసి వెళ్తాం. మీరైతే ఇక్కడ ప్రశాంతంగా మనం ఎంతైతే అంత చెప్పుకోవచ్చు. ఒక ప్రశ్న, అటువంటి ప్రాంతాల్లో కూడా మీలాంటి యవనస్తులు రావాలి, సేవ చేయాలి. ఇక్కడ చాలా ఉంది సేవ, లేదా? దైవజనులు చాలా మంది ఉన్నారు ఇక్కడ నడిపించడానికి.
అక్కడ లేరండి. హిమాచల్ చాలా భయంకరమైనటువంటి హిందూ రాజ్యం. 12 జిల్లాల్లో ఎతికితే 6,000 మంది, కోటికి 6,000 మంది క్రైస్తవులు. 6,000లో మాలాంటి సేవ చేసే వాళ్ళు ఇంచుమించు ఒక 3,000 మంది ఉన్నారు. ఇంకా సేవకులు కావాలి, భారం కలిగినటువంటి సేవకులు కావాలి. ఎంత చేసినా కానీ తీరని. ఎంతకాలం? యవనస్తులకు మాత్రమే, మగవారికి కాదు, ఇద్దరికి కూడా, యవనస్తురాళ్ళకు కూడా. కేవలము మన ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం అంతా కూడా భారం ఉంది మీకు. రావాల్సిందే, తప్పదు. దేవుడు మిమ్మల్ని ఎక్కడ పిలుచుకుంటే అక్కడ వెళ్ళి సేవ చేయండి. దేవుడు నమ్మదైన దేవుడు. దేవుడు మాకెలాగైతే తోడున్నాడో అలా మీకు కూడా తోడుంటాడు. ఎప్పుడో ముసలు అయిపోయిన తర్వాత మనం సేవ చేస్తామంటే కుదరదండి. యవనస్తులు గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన శిక్షను దీవించును గాక. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.